రీప్రొడక్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వదు. ఫిజికల్ లెవెల్లో మనం పాటించాల్సిన ధర్మం ఉంది, ఆహార ధర్మం. కంప్లీట్లీ ఇప్పుడు మనకు దొరుకుతున్నదంతా కూడా జెనెటికలీ మోడిఫైడ్ సీడ్. రెండు రకాలు ఏంటంటే ఎందుకోనంటే వాళ్ళు ఒక పూట నవారా రైస్ తింటారు, రెండో పూట మళ్ళీ మార్కెట్లో దొరికిందే తిన్నారనుకోండి. న్యాచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ అంటే తప్పేమో, కరెక్టేనా సార్? న్యాచురల్ ఫార్మింగ్ ఎలా చేయాలి, తను ఎలా కష్టపడ్డాడు, తను ఏం చేస్తున్నాడు. నేను ఫస్ట్లో మాట్లాడినప్పుడు అతను బిజినెస్ గురించి మాట్లాడట్లేదు. హీ వాజ్ టాకింగ్ అబౌట్ ఎమోషన్. జనాలు ఎలా బాగుండాలి, వాళ్ళ హెల్త్ ఎలా బాగుండాలి. సో ఎవరైనా ఒక బిజినెస్ చేసేవాళ్ళు వెంటనే మాట్లాడంగానే నాది ఇంత ప్రైస్ సార్, నా దగ్గర వాళ్ళది ఇట్లా ఉంటుంది, నాది ఇలా ఉంటుంది అనే కంపారిజన్స్తో స్టార్ట్ చేస్తారు. లేదా వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్ వాళ్ళ గొప్పతనం చెప్తారు. తిను బిజినెస్ గురించే మాట్లాడలేదు, ప్రోడక్ట్ చెప్తున్నాడు, మన సొసైటీ ఏమైపోయిందని మాట్లాడుతున్నాడు. మీరు బిజినెస్ పక్కన పెట్టండి సార్, నేను సప్లై చేసేది తర్వాత చేస్తాను, ఫస్ట్ మీరు ఎడ్యుకేట్ అవ్వాలి, జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి, అది మాట్లాడదాం ఫస్ట్ అన్నాడు. అసలు ఇట్స్ సో సర్ప్రైజింగ్. సో ఐ ఇంప్రెస్డ్. ఇలాంటి మోటివేషన్ ఉండేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఇంకొకటి, నేను తనకు ఆర్డర్ చేశాను ఈ చాలా వెరైటీస్ ఆఫ్ రైసెస్. ఆర్డర్ చేసిన తర్వాత నేను తీసుకున్నాను, మళ్ళీ తిరిగి ఫాలో అప్ ఏం చేయడు, నచ్చితే ప్రోడక్ట్ తిరిగి జనాలు వస్తారు, గ్యారంటీ అది. ఇంకొక మాట అన్నాడు, సార్ మీరు అందరినీ జాయిన్ చేసి ఒక గ్రూప్ చేయండి సార్, నేను ఎడ్యుకేట్ చేస్తాను వాళ్ళని, నేనే వస్తాను అన్న. సో ఇంప్రెసివ్. ఆ టైంలో నాది జూమ్ అనేది కానీ ఒక 20 మెంబర్స్ 50 మెంబర్సే వస్తూ ఉండేవాళ్ళు. సో ఇది రైట్ టైం అనుకుంటా తను ఇంట్రడ్యూస్ చేయడానికి. సో ఓవర్ టు యూ సార్, చందోల్ గారు. సార్ థ్యాంక్ యూ సార్. అందరికీ శుభ సాయంత్రం. నా పేరు చందోల్ కుమార్ రెడ్డి, ప్రకృతి వ్యవసాయం చేసే ఒక చిన్న రైతుని. అయితే నేను వ్యవసాయంలోకి రావడానికి గల కారణాన్ని కొంతమందికి తెలిసి ఉంటుంది, సార్కి తెలుసు. నేను వృత్తిరీత్యా పూర్వాశ్రమంలో సాంస్క్రిట్ లెక్చర్గా పనిచేశాను. ఒక కార్పొరేట్ విద్యా సంస్థకి ప్రిన్సిపల్గాను పనిచేశాను 2017 వరకు. 2017లో ఉద్యోగం వదిలిపెట్టేసి పల్లెకి వచ్చేసాను. నేను ఉన్నత చదువులు అలాగే ఉద్యోగం అంతా తిరుపతి. మాది సొంత ఊరు బంగారుపాళ్యం. నేను ఇప్పుడు సెటిల్ అయ్యింది పలమనేరు. అంతా ఒక నియర్లీ 18 to 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ పలమనేరు అనేది మా అత్తగారి ఊరు. మెయిన్ రీజన్ ఏంటంటే 2015వ సంవత్సరంలో మా మామగారు, అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్న అనారోగ్యంతో చనిపోవడం. అది క్యాన్సర్ అని అంటే షార్ట్ పీరియడ్లోనే తెలియడం. 3rd స్టేజ్లో ఉందని చెప్పి తెలిస్తే బ్రెయిన్ క్యాన్సరు. దానికి గల కారణాలు అర్థం కాలేదు. ఆయనకి ఏ చెడు అలవాటు లేదు, మంచి హెల్తీ లైఫ్ స్టైల్ ఉంది, వ్యవసాయం చేసుకుంటూ కాయ కష్టం చేసేటువంటి వ్యక్తి. అప్పటి వరకు ఏ సిమ్టము లేదు. అలాంటి ఒక వ్యక్తి ఆయన చనిపోయే సమయానికి ఆయన వయసు 46 సంవత్సరాలు. మాకు దగ్గరలో వేలూరు సిఎంసి క్రిస్టియన్ మెడికల్ కాలేజీ చాలా పెద్ద హాస్పిటల్. తిరుపతిలో ఒక న్యూరాలజిస్ట్ డాక్టర్ నగేష్ గారికి చూపిస్తే ఆయన సిటీ స్కాన్ చూసే చెప్పేశారు, అది బ్రెయిన్ క్యాన్సర్ అండి, మీరు ఇమ్మీడియట్గా జాయిన్ అవ్వాలి, దాని సర్జరీ చాలా నీడ్ ఉంది అని. మేము భయపడి రాత్రికి రాత్రే వేలూరు సిఎంసికి తీసుకెళ్ళాం. వాళ్ళు కూడా మళ్ళీ ఫర్దర్ టెస్ట్ అవసరం లేకుండా వాళ్ళు రూఢి చేసి చెప్పారు. నా మనసులో ఉన్న బాధ అంతా ఏంటంటే, ఎందుకు వచ్చింది ఆయనకి వేరే ఏ చెడలవాటు లేదన్నప్పుడు అలాంటి సివియర్ స్టేజ్కి బయటపడడము, ఆ స్టేజ్కి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ డాక్టర్ మాత్రం ఎంక్వైరీ చేశారు, ఆయన ఏం చేస్తారు, ఆయన వృత్తి ఏంటి, ఏమేం పనులు చేస్తారంటే మొత్తం చెప్పానమ్మా. వ్యవసాయం చేస్తున్నారు, పశువులు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, ఒక డైరీ పాల సెంటర్ ఉంది అని చెప్పంటే, ఆమె అన్ని ఆలోచించి నేను పదే పదే అడగడం చూసి ఒక సమాధానాన్ని చెప్పి వెళ్ళిపోయింది. ఏటా సమాధానం అంటే, ఇప్పుడున్నటువంటి ఆవులు అంటే మనకు పాతకాలంలో ఉన్నటువంటి ఆవులేమో దేశీ ఆవులు, నాటు ఆవులు. ఇప్పుడున్నటువంటి ఆవులు విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటివి. అవి హెచ్ఎఫ్ జెర్సీ అవుతుంది.
ఇక్కడ ఆ ఆవుల నుంచి వచ్చేటువంటి వ్యర్థాలు గోమయం, గోపంచతం వీటి ఇన్ఫెక్షన్ కూడా కారణం అయి ఉండొచ్చు అనేది ఒకటి. వీళ్ళు మా మామగారు మా ఫ్యామిలీ గాని, మా మామగారి ఫ్యామిలీ గాని పూర్వీకుల నుంచి వ్యవసాయం చేస్తున్నటువంటి ఫ్యామిలీనే. నాకు మ్యారేజ్ అయ్యేటప్పటికి అక్కడ మొత్తం కూడా షుగర్ కేన్ పండించేటువంటి వాళ్ళు. అది సంవత్సరం అంతా పంట ఉండేటువంటిది. కెమికల్ వేసి ఎక్కువగా నష్టపోయారా? లేకపోతే ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అనంటే కూడా చాలా తక్కువ. షుగర్ కేన్‌కి కెమికల్ చాలా తక్కువ ఉపయోగించేటువంటి వాళ్ళు. మిగిలినటువంటి ప్యాడీ, వెజిటబుల్స్ ఇవన్నీ వేసినా గానీ వాళ్ళ కాన్షియస్ ఉంది. కొంతవరకు కెమికల్ ఏస్తే అది భూమి ఆరోగ్యానికి మంచిది కాదు అనేటువంటిది. ఆఖరికి ఒక నిర్ణయానికొచ్చాము. ఆవుల వల్లనే ఇలాంటి ఇబ్బంది కలిగింది అనేటువంటిది. తర్వాత 2016లో సుభాష్ పాలేకర్ గారు ఈ నేచురల్ ఫార్మింగ్ గురించి ప్రమోట్ చేసేటువంటి ఆయన తిరుపతిలో ఒక కార్యక్రమం గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమం అది. నేను లోపలికి ఎంటర్ అయ్యేటప్పటికి ఈ ఆవుల గురించి చెప్తున్నారు. మన దేశవాళీ గోవు గోపురం గంగడోలు ఉంటుంది. ఆ గోమయం, గోపంచతంలో మనకు ఆరోగ్యానికి మేలు చేసేటువంటి బ్యాక్టీరియా, ఆరోగ్యానికి మేలు చేసేటువంటి ఫంగసెస్, అలాగే మిగిలినటువంటి సూక్ష్మజీవకోటి మనిషి ఆరోగ్యానికి, మట్టి ఆరోగ్యానికి, మొక్క ఆరోగ్యానికి మేలు చేసేటువంటిది. అయితే ఇప్పుడున్నటువంటి ఈ హెచ్ఎఫ్ జెర్సీలు విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఈ గోమయం, గోపంచతంలో భూమిలో మేలు చేసేటువంటి బ్యాక్టీరియాని చంపేటువంటి బ్యాక్టీరియా ఉంది. అది మన ఆరోగ్య రీత్యా అంటే మనుషుల ఆరోగ్య రీత్యా మంచిది కాదు, మట్టి ఆరోగ్యం రీత్యా మంచిది కాదు, మొక్కల ఆరోగ్యం రీత్యా మంచిది కాదు. అలాగే ఆ గోమయం మొత్తం కూడా దెబ్బగా పోగు చేసినప్పుడు ఒక చోట వేసి మగ్గేటట్టు చేసేటప్పుడు అది గ్రీన్ హౌస్ గ్యాసెస్ విపరీతంగా రిలీజ్ అవుతుంది. ఆ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల పర్యావరణం పూర్తిగా పాడవుతోంది. ఇలా ఏ కారణం చేతను ఇప్పుడున్నటువంటి ఆవులు దేశవ్యాప్తంగా ఏదైతే ఆవులు ఉన్నాయో అవి మంచిది కానే కాదు. మనం మళ్ళీ పూర్వం రోజుల్లోకి అంటే మన తాతలు చేసినటువంటి వ్యవసాయంలో దేశవాళీ ఆవులు, దేశవాళీ విత్తనం, అలాగే ఏ రసాయనాలు వేయకుండా చేసేటువంటి వ్యవసాయం ఏదైతే ఉందో అక్కడికి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉండాలి. దానికి నేను చెప్పేటువంటి ఫార్ములాను వినండి అని ఆయన దేశమంతా ప్రచారం చేస్తున్నాడు. దానికి మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి దేశవాళీ ఆవు, దేశవాళీ విత్తనం. గో మనం ఆధారిత చేసే వ్యవసాయం. అవును సార్. గో ఆధారిత వ్యవసాయం. ఇది ప్రచారం చేస్తూ ఆయన విన్నా, వినకపోయినా అందరికీ చెప్తూ వచ్చాడు. మన స్టేట్ గవర్నమెంట్ అప్పటికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి జిల్లాకి ఒక్కొక్క కార్యక్రమం 3 రోజుల కార్యక్రమం, 5 రోజుల కార్యక్రమం ఆయన ఎన్ని డేట్లు ఇస్తే అన్ని డేట్లకి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశారు. 2008లో ప్రారంభమైతే 2014 నుంచి 2016 వరకు చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఆ మాస్ మూవ్‌మెంట్‌లో కొన్ని లక్షలాది మంది మారారు. మన ఏపీ, తెలంగాణలో లక్షలాది మంది మారారు. అయితే దాన్ని ఎంతమంది కొనసాగించారనేది అది ఒక పెద్ద క్వెషన్ మార్కే. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్ యుగంలో ఫస్ట్ ఏం చూస్తారంటే పొలంలో ఎంత పంటొచ్చింది? ఎంత దిగుబడొచ్చింది? మనం ఎంత పెట్టుబడి పెట్టాం? మనకి ఎంత రిటర్న్ వచ్చింది? ఇదే కాలిక్యులేట్ చేస్తున్నారు కాబట్టి కొంతమంది వెనక్కెళ్ళిపోవడం, కొంతమంది గిట్టుబాటు కాకపోవడం, పండించినటువంటి పంట ఉత్పత్తులు అమ్ముకోవడం తెలియకపోవడం, గవర్నమెంట్ అవేర్‌నెస్ క్యాంపులు పెట్టింది గానీ, పంటను కొనేటువంటి విధానం చేయలేదు. ఇలా చాలా డ్రాబ్యాక్స్ కొద్దీ కొంతమంది వెనక్కెళ్ళిపోయారు. అయితే 2016లో నేను ఆయన క్లాస్ విన్న తర్వాత, ఆయన చెప్పినటువంటి విషయం పూర్తిగా విని ఒక నిర్ణయానికొచ్చాం. మనలాంటి ఇండ్లల్లో అనారోగ్యం కారణం ఏంటంటే, రసాయన వ్యవసాయం అతి ప్రధానమైనటువంటి కారణం. అది అందరికి తెలుస్తోంది. దానితో పాటు ఇప్పుడున్నటువంటి ఆవులేవైతే ఉన్నాయో, ఆవు పాలు మంచిది కాదు. ఆ గోమయం, గోపంచతంలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, అందులో ఉన్నటువంటి ఫంగసు, అందులో ఉన్నటువంటి మిగిలినటువంటి సూక్ష్మజీవులన్నీ కూడా మన ఆరోగ్యాన్ని, మట్టి ఆరోగ్యాన్ని, అలాగే మొక్కల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తోంది అనేది పూర్తిగా అర్థమైంది. ఇక అప్పటికే మాకు ఆవులున్నాయి. నేను ఇక్కడ వ్యవసాయం ప్రారంభించేటప్పటికి అదే హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు ఉన్నాయి. 2 సంవత్సరాల వరకు మాకు దగ్గరలోనే ఒక ఎస్‌వి యూనివర్సిటీ ఒక గోశాల ఉంది ఇక్కడ. అక్కడికెళ్ళి గోమయం కొనేటువంటి వాడిని, గోపంచతం కొనేటువంటి వాడిని. వారానికి ఒకసారి వాటన్నిటిని కలెక్ట్ చేయడం, అవి తీసుకెళ్ళి జీవామృతం తయారు చేయడం. ఆయన పాలేకర్ గారు చెప్పిన విధంగా జీవామృతం, ఘన జీవామృతం తయారు చేయడం.
వాటిని మొక్కలకి ఇవ్వడం. నేను మాకింటికి ఎంతైతే అవసరం ఉందో వరి కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, అప్పుడు ప్రారంభించాం. ఆ ప్రారంభించడంతో ఈలోపు మనకు కోవిడ్ రావడం. కోవిడ్ అప్పుడు చాలా సమయం దొరికింది కాబట్టి ఈ విత్తనాల మీద గట్టిగా పనిచేయాలి. ఆ తర్వాత కోవిడ్‌కు ముందే ఆవులు తెచ్చుకున్నా. పుంగనూరు ఆవులు. మా లోకల్‌లో ఉన్నటువంటి పుంగనూరు జాతి ఆవులు. దానికి దీనికి వ్యత్యాసం ఇంట్లో వాళ్ళకి నేను వివరంగా చెప్పగలిగాను. చెప్తే బిగినింగ్‌లో వ్యతిరేకతే ఉండింది గానీ, ఆ తర్వాత మనం చేసేటువంటి పని, మనం తినేటువంటి ఆహారం, ఈ మొత్తం కూడా వాళ్ళని కూడా కొంతవరకు మార్చింది. అందులో మనం తపన బడి చేస్తున్నాం. ఇతను ఎందుకు చేస్తున్నాడు? ఉద్యోగం మానేసి మరి మనం ఆరోగ్యంగా ఉందాం. మీకోసం నేను ఉద్యోగం మానేస్తున్నానని చెప్పి ఇతను చెప్తున్నాడనంటే, ఇంట్లో వాళ్ళకి ఆలోచన కలిగింది. బిగినింగ్‌లో వ్యతిరేకత ఎలా అయితే ప్రారంభమైందో, ఎలా అయితే వచ్చిందో, తర్వాత సహకరించడం, వాళ్ళు పొలంలోకి రావడం, వాటితో పాటు మమేకం అవ్వడం, ఆవులు, దూడలు వాటిని చూసుకోవడం, నాటినటువంటి మొక్కలకి వాళ్ళు నీళ్లు పెట్టడం, జీవామృతం ఇవ్వడం, మెల్లగా ఇంటిల్లిపాది. మాది పూర్తిగా ఉమ్మడి కుటుంబమే. అందరూ చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల వరకు మా ఇంట్లో 96 సంవత్సరాల వయసున్న మా మిసెస్‌కి నానమ్మ. ఆమె గూడా వచ్చేటువంటిది అప్పుడు. ఇప్పుడైతే కొద్దిగా అనారోగ్యం వల్ల మంచం మీద పడ్డారు. అప్పటికి ఆమె అయితే చిన్నతనంలో ఇలాంటి వ్యవసాయం చేసేవాళ్ళం అని చెప్పేటువంటిది. ఆమె సలహాలు తీసుకునేటువంటి వాడిని. మా అమ్మానాన్నల సలహా తీసుకునేటువంటి వాడిని. మా అత్తగారి సలహా తీసుకునేటువంటి వాడిని. మనం చేసేటప్పుడు అందరూ కనెక్ట్ అవుతున్నారు. ఇది మంచి వ్యవసాయమేను. మా చిన్నప్పుడు ఇవన్నీ చూసిందే, మేము చేసిందే అనేటువంటిది. అయితే మళ్ళీ ఆ చిన్నతనంలోకి మనం ఎందుకు వెళ్ళిపోము? అలా వెళ్తేనే గదా మనం ఆరోగ్యం కుదుట పడుతుంది అనేటువంటిది నా వాదన. నా వాదనే కాదు, నాకు నేనుగా నా ఆరోగ్యరీత్యా, నా కుటుంబ సభ్యుల ఆరోగ్యరీత్యా, చిన్నపిల్లల యొక్క ఆరోగ్యరీత్యా తీసుకుంటే, నేను ఫార్మింగ్ చేయడానికి ముందుకి, ఫార్మింగ్ చేయడం తర్వాతకి చాలా పాజిటివ్ రిజల్ట్ అనేటువంటిది చూసాం. చిన్నపిల్లలైతే ప్రతి సీజన్ మారేటప్పటికి వాళ్ళకి జలుబు రావడమో, జ్వరం రావడమో, హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు యాంటీబయాటిక్ రాసిస్తే తప్ప, యాంటీబయాటిక్ ఫస్ట్ రాసిస్తే తప్ప తగ్గేటువంటిది కాదు. తిరుపతిలో నేను ఉద్యోగం చేసేటప్పుడైతే చిన్నపిల్లల హాస్పిటల్ ఎక్కడుందో ఆ చుట్టుపక్కలే రెంటెడ్ హౌసు చూసుకోవాలనేటువంటిది వెతుక్కునేటువంటి వాడిని. అంటే జబ్బులు రావడం సహజం అన్నట్టు అయిపోయింది. వ్యవసాయానికొచ్చిన తర్వాతనే అసలు జబ్బెందుకొస్తోంది? జబ్బు రాకుండా మనం ఎలా ఉండొచ్చు? అనేటువంటిది నాకు ఈ మొక్కల యొక్క ఆరోగ్యాన్ని, అలాగే అక్కడున్నటువంటి నాకున్నటువంటి ఆవుల యొక్క ఆరోగ్యాన్ని, నా పొలంలోకొచ్చేటువంటి పక్షులు, అవి ఉండేటువంటి తీరు, అవి తినేటువంటి ఆహారం, ఇవన్నీ కొంత స్టడీ చేసిన తర్వాతే నాకర్థమైంది. మనం తింటున్నటువంటి ఆహారం వల్ల జబ్బొస్తోందనంటే, మనం మార్చాల్సినటువంటిది ఆహారమే. మళ్ళీ మనం ఎంత దూరం వెనక్కి వెళ్ళాలి అనంటే, మన పాత కాలంలో ఒక 45, 50 సంవత్సరాలే, మరీ ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒక 45, 50 సంవత్సరాలకు ముందు మన పూర్వీకులు అంటే మన నాన్న వాళ్ళ చిన్నతనంలో లేదా మన తాత వాళ్ళ హయాంలో చేసినటువంటి వ్యవసాయం గో ఆధారిత వ్యవసాయం. ఆ వ్యవసాయంలోకి వెళ్ళిపోతే ఇంటిల్లిపాది ఆరోగ్యం మళ్ళీ మనం తిరిగి తీసుకురావచ్చు. అందరిని భయపెట్టేటువంటిది ఏంటంటే డయాబెటిక్, బీపీ, బ్లడ్ ప్రెషర్. ఇప్పుడైతే మరీ ఘోరం క్యాన్సర్. అది క్యాన్సర్ అనేటువంటిది కామన్ వర్డ్ అయిపోయింది పల్లెల్లో. క్యాన్సర్ లేనటువంటి పల్లె లేదు. డయాబెటిక్ లేనటువంటి ఇల్లు లేదు. అంత ఆహ్, ఆ స్థితికెళ్ళిపోయామనంటే కేవలం మనం తింటున్నటువంటి ఆహారం. నా ఈ 8 సంవత్సరాల యొక్క ప్రయాణంలో నాకర్థమైంది ఏంటంటే, పాలేకర్ గారు ఉపన్యాసాల్లో లేకపోతే కార్యక్రమాలకు అటెండ్ అయిన తర్వాత మొత్తం నేను ఆహ్, నోట్ చేసుకున్నటువంటి పాయింట్స్ 3 పాయింట్లు. ఏంటంటే, మనం చేసేటువంటి వ్యవసాయం ఎలాంటి వ్యవసాయం చేసుండాలంటే, ప్రకృతికి లోబడి చేయాలి. ప్రకృతికి అనుగుణంగా చేయాలి. అది ప్రకృతి వ్యవసాయం అయ్యుండాలి. రెండవది, వ్యవసాయానికి ఉపయోగించేటువంటి విత్తనం ల్యాబ్‌లో తయారు చేసినటువంటి విత్తనం కాకుండా, ప్రకృతి ప్రసాదించినటువంటి విత్తనం. దేశవాళీ విత్తనం తీసుకోవాలి. అలాగే మనం గో ఆధారితంగా చేస్తున్నప్పుడు ఏది నిజమైనటువంటి గోవు అనేటువంటిది మనం తీసుకుంటే మన లోకల్. మనం దాదాపు దేశవ్యాప్తంగా 280-290 జాతుల ఆవులు ఉండేటువంటివంట. ఇప్పుడు మన దేశం మొత్తం తిరిగితే గూడా కనీసం ఒక 25-30 జాతులే. అంతకి తగ్గిపోయింది. చాలా రకాల కారణాలున్నాయి. గ్రీన్ రివల్యూషను, వైట్ రివల్యూషను, లేకపోతే గ్లోబలైజేషను, విదేశాంగ విధానం, ఫారిన్ పాలిసీసు, ఇలా అన్నీ అన్నిటికి ముడిపడి ఉన్నటువంటిదిగా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా దాన్ని వేరే విధంగా నెగెటివ్‌గా మనం మాట్లాడి ప్రయోజనం ఉండదు. దాని వెనకాల స్కామ్ ఉందనో, లేకపోతే ఆహ్, ఒక
ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి విధానమనో మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి దేశంలో జరుగుతున్నటువంటిదే మీ దేశంలో ఎందుకు జరగలేదు అనేటువంటిది ఈ G20 దేశాలు కావచ్చు, లేకపోతే యుఎన్ఓ సభ్య దేశాలుగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటువంటి విధానం కావచ్చు. మా దేశంలో ఇలాంటి ఆవులు ఉన్నాయి, మిల్క్ విపరీతమైనటువంటి ప్రొడక్షన్ ఉంటుంది, ఇంత పెద్ద భారతదేశంలో ఇంత జనాభా ఉన్నారు, ఇంతగా వ్యవసాయం నడుస్తోంది, మీరు ప్రొడక్షన్ ఇవ్వగలిగితే మాలాంటి దేశాల వాళ్ళకి ఎక్కువగా మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మీకు ఆదాయం పెరుగుతుంది. ఇలా అనేక రకాల విధానాలు ముందుకొచ్చి రైతుల దగ్గరికి బలవంతంగానే బిగినింగ్లో ఏమో ఫ్రీగా ఇచ్చారు ఆవుల్ని, ఆ తర్వాత సబ్సిడీకి ఇచ్చారు, తర్వాత లోన్ ఇమ్మన్నారు, తర్వాత అప్పిచ్చారు, ఆ తర్వాత ఇంకా రకరకాల విధానాలతో వైట్ రెవల్యూషన్ బలవంతంగా ప్రతి ఇంటికి ప్రతి పల్లెకి వచ్చేసింది. సరే, మనం ఆ ఆవు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేయడం వల్ల, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల వచ్చేటువంటి మిల్క్ ఈల్డ్. ఇక్కడ మనకేంటంటే అది ఒక అనాథరైజ్డ్ అనిమల్, అది తయారు చేయబడినటువంటి జంతువే కానీ నిజమైనటువంటి ఆవు కానే కాదు. హెచ్ఎఫ్ జెర్సీ అనేటువంటిది విదేశాల్లో మీట్ కోసం తయారు చేసుకున్నటువంటి బ్రీడు. అది తక్కువ కాలంలోనే ఎక్కువ బరువు పెరిగేటువంటిది. అది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మిల్క్ కూడా అధికంగా వస్తుంది. ఆ మిల్క్ మనం తాగడం వల్ల పసిబిడ్డల నుంచి వయోవృద్ధుల వరకు అసలు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అనేటువంటిది చాలా పెద్ద సమస్య. అన్ని రకాల జబ్బులకి అదే కారణంగా ఉంటుంది. మనకు డయాబెటిక్ కూడా తీసుకుంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్సే ప్రధానమైనటువంటి కారణం. ఆ తర్వాతే మిగిలినటువంటిది ప్యాంక్రియాసిస్ గ్లాండ్ రిలీజ్ అవ్వలేదనో, రిలీజ్ చేయడం లేదనో, అది ఆగిపోయిందనో, లేకపోతే మనం దాన్ని ఇంజెక్షన్ రూపేణా ఇవ్వాలనో, లేకపోతే టాబ్లెట్ రూపంలో ఇవ్వాలనో రకరకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం. దానికి మెయిన్ కాజ్ 2 కూడా డిసీజులు సార్. సో కొందరు చిన్నపిల్లలు ఒకప్పుడు 14 ఏళ్ళు 15 ఏళ్ళు పెద్ద మనుషులు అయ్యేవాళ్ళు, ఇప్పుడు 10 ఇయర్స్ 11 ఇయర్స్ 10 ఇయర్స్ 11 ఇయర్స్ కూడా చాలా తక్కువ సార్. 7 అసలు 6 ఇయర్స్ లో కూడా ప్రైమరీ స్కూల్స్ లో సార్, గవర్నమెంట్ స్కూల్లో పేదరికం. హార్మోన్ ఎఫెక్ట్స్ వల్ల. అవునవునవును. ఇప్పుడు బాగా మెయిన్ రీజన్ ఫర్ డబ్బున్నటువంటి క్యాన్సర్ వాళ్ళు, ఇస్ హార్మోన్. అవును సార్, బాగా ధనవంతులైనటువంటి ఇళ్లలో ఒకప్పుడు ఏం జరిగేదంటే తక్కువ వయసులో ఇలా ఋతుక్రమం జరిగేటువంటిది. ఇప్పుడు నిరుపేదలు సార్, బాధ ఏంటంటే అంత పేదరికంలో ఉండి నెలవారీ ఫీజు కట్టుకోలేనటువంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లే మనకు గత్యంతరం అనుకునేటువంటి పిల్లలకి ప్రైమరీ స్కూల్లో ఋతుక్రమం వస్తుంది సార్. ఆడపిల్లలకి అంత హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. మనం తీసుకుంటున్నటువంటి ఫుడ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యే ఫుడ్డే అయి ఉంటుంది. పాలు విచ్చలవిడిగా దొరుకుతుంది, మరి అది డైరీకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆ కంపెనీకి వెళ్ళిన తర్వాత ప్యాకేజ్ అంటే ప్యాక్డ్ మిల్క్ లేకపోతే మిల్క్ ప్రోడక్ట్స్ విపరీతమైన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కలిగించేటువంటి. పల్లెల్లో దొరికేటువంటి బ్రాయిలర్ ఎగ్, బ్రాయిలర్ చికెన్, ఇవి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ చేసే వాళ్ళని ప్రొడక్షన్ తీస్తున్నారు. అది విచ్చలవిడిగా హార్మోన్స్ ఇంజెక్ట్ చేస్తారు. అవును సార్, విచ్చలవిడి. అది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది కదా. అది అక్కడ ఏమవుతుందంటే విపరీతమైన బరువు పెరిగిపోవడము, లేకపోతే అంత చిన్న వయసులోనే వాళ్ళకి డయాబెటిక్ రావడము. మీరు అదే వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు తెలిసి ఉంటుంది. తల్లిదండ్రులకి డయాబెటిక్ లేదు, కానీ పుట్టిన బిడ్డకు డయాబెటిక్ వస్తుంది. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు అప్పటికి వాళ్ళు ఇన్సులిన్ స్టేజ్ లోకి వెళ్ళిపోతున్నారు. మన సిస్టమ్ ఎలా తయారైందంటే వాళ్ళే ఫోర్స్ చేసి గవర్నమెంటే మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం కంప్లైంట్ చేస్తే వాళ్ళని ఏం చేయలేరు, అట్లాగని మనల్ని మానమని చెప్తారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏది వ్యవస్థను మనం తప్పుబట్టి ప్రయోజనమే ఉండదు. మాస్ మూమెంట్ అంతే. ఇప్పుడు మీరు మీ మాటల్లో కూడా అప్పుడే చెప్పుకున్నాం, మనం వేరొకరిని మనం మార్చాల్సిన అవసరం లేదు, మనం మారితే చాలు. దాంతోపాటు మన చుట్టూ ఎవరైతే బాధితులుగా ఉన్నారో, నేను అందరికి అదే చెప్తాను, అందరం బాధితులమే. మనం ఏది మనకు దొరుకుతున్నటువంటి ఆహారం కెమికలైజ్డ్ ఫుడ్ ఒకటి, హైబ్రిడైజేషన్ అయినటువంటి సీడ్ నుంచి వచ్చినటువంటిది. అసలు హైబ్రిడైజేషన్ కంటే కూడా జెనెటికలీ మాడిఫైడ్ సీడు. అసలు మన దేశంలో చట్టం ఎలా ఉంటుందంటే సార్, జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ మన దేశంలో అనుమతి లేదు అని చట్టం ఉంది, కానీ జెనెటికలీ మాడిఫైడ్ సీడే అక్కడ రీసెర్చ్ సెంటర్లో, గవర్నమెంట్ రీసెర్చ్ సెంటర్లో వాళ్ళు తయారు చేస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు. మన వ్యవసాయ శాఖ మంత్రి వచ్చి రిలీజ్ చేస్తున్నాడు. ఇవి ఎట్లా ఉంటుందంటే నేను తెలుసుకోలేను, నాకు చదువు లేదు, నేను ఒక రైతుని, నాకేం తెలుస్తుంది? వాళ్ళ కంపెనీ ఉంది, ఆ కంపెనీ సీడే బాగా పంట వస్తుందని చెప్పంటే ఆ కంపెనీ సీడే ఇమ్మంటా నేను. అసలు ఆ ప్యాకెట్ జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకుంటాను, ఆ ప్యాకెట్ చూపించి ఈ సీడే ఇవ్వండి అని చెప్పి నేను అడుగుతాను.
ఇది వ్యవస్థలో జరుగుతున్నటువంటిది సార్. మనకు 1996 మనకు 65లో గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ అయితే ఈ కార్పొరేట్ కంపెనీలు, ఈ ప్రపంచ కుబేరులు, WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, వరల్డ్ బ్యాంకు, అలాగే ఈ బిలియనీర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయ్యారు. కంప్లీట్గా వ్యవసాయం మొత్తాన్ని మనం గుప్పిట్లోకి తీసుకోవాలి అనేటువంటిది 96లో వచ్చినటువంటి విధానమే ఆర్గానిక్ వ్యవసాయం. నేను మీకు అటు తిరిగి ఇటు తిరిగి ఎందుకు ఆర్గానిక్ వద్దనేటువంటిది నేను ఉదయం కూడా మీకు ఎందుకు చెప్పానంటే, ఈ గ్రీన్ రెవల్యూషన్ లో ఈ గ్రోత్ ప్రమోటర్స్ పంట బాగా రావడానికి, దిగుబడి బాగా పెరగడానికి కెమికల్ ఫెర్టిలైజర్ కానివ్వండి, అలాగే పురుగు ఉధృతి ఉంటే లేకపోతే డిసీజ్ వచ్చినటువంటి మొక్కలకి వాళ్ళు కెమికల్ మందులు ఇవ్వడం కానీ 1966లో ప్రారంభమైతే 1996 వరకు విచ్చలవిడిగా జరిగింది. దానివల్ల నష్టం ఉందని చెప్పి యూరోప్ కంట్రీస్ వాళ్ళు ఫస్ట్ చెప్తే, సరే వద్దు మనం ఆర్గానిక్ లోకి వెళ్దాం, కెమికల్ అది ప్రమాదమే తెలుస్తోంది, కొంత నష్టం జరిగింది, అయితే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే బయోకెమికల్కి వెళ్దాం, బయో ఫెర్టిలైజర్కి వెళ్దాం అని చెప్పి తీసుకొచ్చారు. ఈ బయో ఫెర్టిలైజరు బయోకెమికల్లో ఏముంటుందనంటే మనకు అందులోనూ రసాయనమే ఉంది, అయితే జీవ రసాయనం, జీవ ఎరువులు, జీవన రసాయనాలు, జీవన ఎరువులు. ఇక్కడ మట్టిలో ఉన్నటువంటి బ్యాక్టీరియా, ఫంగస్ లేకపోతే ఇవన్నీ ఎలా ఉంటాయంటే సార్, ఎలా జీవిస్తాయంటే ఏరోబిక్ బ్యాక్టీరియా, ప్రాణవాయు సహిత సూక్ష్మజీవులు. వీళ్ళు తయారు చేసేటువంటివన్నీ కూడా ప్రాణవాయు రహిత అనరోబిక్ వాళ్ళు డబ్బాలో ప్యాక్ చేసి ల్యాబ్ లో తయారు చేసి ఇవి మీరు భూమికి ఇవ్వండి, ఇవి మీరు మొక్కలకి ఇవ్వండి అని. ఇక్కడ ఏమవుతుందంటే అది కెమికల్ కంటే కూడా ఎక్కువ ప్రమాదం అయిపోయింది ఇప్పుడు. 96లో, అవును 96లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఆర్గానిక్ వ్యవసాయంలో ఎవరికైతే కెమికల్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి అందరికీ కూడా ఆర్గానిక్ కంపెనీలు వచ్చాయి. 1996 వరకు వాళ్ళు సంపాదించిన సంపాదన కంటే 96 తర్వాత ఈ ఆర్గానిక్ కంపెనీలు పెట్టి బయోకెమికల్, బయో ఫెర్టిలైజర్లు వాళ్ళు అమ్మినటువంటి ఆదాయం 4 రెట్లు ఎక్కువ. అంతకు ముందు ఎలా బలవంతంగా రసాయన వ్యవసాయాన్ని ఇంట్రడ్యూస్ చేశారో మన దేశంలో, ఆర్గానిక్ వ్యవసాయాన్ని కూడా వాళ్ళు అలాగే ఇంట్రడ్యూస్ చేశారు. మేము యూరోప్ కంట్రీస్ లో, బాగా డెవలప్డ్ కంట్రీస్ లో ఇవన్నీ మేము తింటున్నాం, మీరు పండించుకోండి అన్నట్టు. దానికి అక్కడ కూడా ఏమవుతుందంటే రసాయన చర్య జరిగి మొక్కల్లో విపరీతమైనటువంటి విషం వెళ్తోంది. దానికి ఏం చేశారంటే గవర్నమెంట్ కొన్ని ప్రైవేట్ ఏజెన్సీస్ కి వాళ్ళకి ఇన్ఛార్జ్షిప్ ఇచ్చారు. ఇచ్చి సర్టిఫికేషన్ ఇవ్వడానికి, ఆర్గానిక్ సర్టిఫికేషన్. వాళ్ళు ఎవ్రీ ఇయర్ వస్తారు, సాయిల్ టెస్ట్ చేస్తారు, మొక్కల నుంచి వచ్చినటువంటి ప్రోడక్ట్స్ తీసుకెళ్తారు, వాళ్ళు చెప్పినటువంటి నామ్స్ ప్రకారం కెమికల్ ఉంటే సర్టిఫికేషన్ ఇచ్చేస్తారు. ఇన్ కేస్ మోతాదుకు మించింది అయి ఉంటే సర్టిఫికేషన్ ఇవ్వరు. ఆ సంవత్సరానికి రెన్యూలు పెండింగ్ లో పెడతారు. అంటే అందులో రసాయనాలు ఉన్నాయనేది వాస్తవం, ఆ రసాయనాలు మోతాదుకు మించి లేవనేటువంటిది మాత్రమే సర్టిఫికేషన్. ఇది విషయం అయితే 100% ఉంది. అందులో ఇక్కడ మనకు సులభంగా అర్థమయ్యేటువంటి విషయం కూడా పాలేకర్ గారు చెప్పేటువంటి విధానంలో ఎరోబిక్ బ్యాక్టీరియా మనకు మొక్కలకు అవసరం, మట్టికి అవసరం, మనకు మన ఆహారానికి అవసరం. అనెరోబిక్ బ్యాక్టీరియా అంటే అక్కడ పూర్తి వ్యతిరేకం కదా. అది మొక్కలకి బాడీలో కూడా ఇన్ఫెక్షన్ కారణం అనెరోబిక్ బ్యాక్టీరియానే. అంతే కదా సార్. ఇక్కడ సార్ మొక్కకి ఏం కావాలనో మనిషికి కూడా అదే కావాలి సార్. మంచి బ్యాక్టీరియా, మంచి ఫంగస్, మంచివి మిగిలినవి ఏవైతే ఉన్నాయో మొక్కకి ఎన్ని రకాల మూలకాలు అవసరమో 108 మూలకాలు, 108 మూలకాలు అవసరం. ఆ 108 మూలకాలు మనిషి దేహానికి అవసరం. అప్పుడు మొక్క మనిషి రెండు ఒకటే. అలాగే మనకు కావాల్సినటువంటి 108 మూలకాలు మట్టిలో ఉండాలి. అంటే ఇక్కడ మట్టి, మొక్క, మనిషి ముగ్గురు ఒకటే. ఇది ఆధ్యాత్మికంగా కొంతవరకు టచ్ లో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేటువంటి విషయం. ఇది మీరు ఎలాగో అదే ప్రయాణంలో ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నా. ఇది ప్రకృతి వ్యవసాయం అని చెప్తూనే, గో ఆధారిత వ్యవసాయం అని చెప్తూనే ఇదొక ఆధ్యాత్మిక వ్యవసాయం అంటారు పాలేకర్ గారు. కాబట్టి ఆయన పెట్టినటువంటి ఫార్ములాస్ కి జీవామృతం సంస్కృత పదం పెట్టాడు. మన ఇండియన్ లాంగ్వేజ్, మన ఇండియన్ వర్డ్ అది. ఘన జీవామృతం అని పెట్టాడు. మల్చింగ్ ని ఆచ్ఛాదన అని చెప్పాడు. హ్యూమస్ ని జీవన ద్రవ్యం అని పేరు పెట్టుకున్నాడు. దీనికి దాదాపు ఆయన ఒక 22 సంవత్సరాలు ఆయన జీవితాన్ని త్యాగం చేశాడు. 10 ఎకరాల పొలం అమ్ముకోవాల్సి వచ్చింది. ఇట్లా కుటుంబ సభ్యులు సొంత ఖర్చులతోనే తిరిగేవాడు. ఇవన్నీ చేసిన తర్వాత రిజల్ట్ వచ్చి ఆ చుట్టుపక్కల రైతులకు చెప్పడం,
ఒక్కొక్కరికి చెప్పి వాళ్ళు విన్నా వినకపోయినా వెళ్తూ చెప్పుకుంటూ వెళ్ళడం. ఇలా చేస్తూ కొంతవరకు భారతదేశ ప్రధాని గుర్తింపు పొందేంత 2016లో ఆయనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు సార్. ఇప్పటికీ కూడా వావ్! నరేంద్ర మోడీ గారు న్యాచురల్ ఫార్మింగ్ అనే అంటారు గానీ ఆర్గానిక్ ఫార్మింగ్ అని అనరు. హ్మ్. న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్తూ సుభాష్ పాలేకర్ గారి పేరు చెప్తారు. మన దేశంలో చాలా వ్యవసాయ విధానాలు ఉన్నాయి. రసాయన రహిత వ్యవసాయ విధానాలు. అయితే హ్మ్. మనకి ఇక్కడ ఏంటంటే ఒక సంపూర్ణమైనటువంటి వ్యవసాయ విధానం, అలాగే ఇంకా అసలు బయోడైవర్సిటీ గానివ్వండి, హ్యుమానిటీ గానివ్వండి, సైన్స్ అసలు ఒక గానివ్వండి. ఒక ఒక విషయం క్లారిటీ ఏందంటే ఆర్గానిక్ గూడా గాదు. ప్రకృతి వ్యవసాయమే కరెక్ట్. అవును సార్. అవును సార్. అదే ఇప్పుడు ఒకే ఒక వర్డ్‌తో మీకు అర్థమైపోయింది గదా! అనరోబిక్ బ్యాక్టీరియా అనేది ప్రకృతికి విరుద్ధం. అవును. హ్మ్. అది అదే జబ్బుల్ని కలిగిస్తోందనంటే దానితో మనం పంటలు పండించేయొచ్చు. అంటే జబ్బులొస్తున్నాయి గదా మనకు. మన శరీరంలోకి హ్మ్. మనకు తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే వెళ్ళిపోతోంది గదా! హ్మ్. కాబట్టి అది ఒక కారణం ఒకటి. ఈ హైబ్రిడ్ సీడు జెనెటికల్లీ మోడిఫైడ్ సీడ్. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. వరిలో హ్మ్. డాక్టర్ ఆర్‌హెచ్ రిచారియా అని ఒక సైంటిస్ట్. ఆయన హ్మ్. 1969 వరకు కటక్‌లో ఉంది. ఇండియన్ రైస్ రీసెర్చ్ హ్మ్. ఇన్‌స్టిట్యూట్ అనేటువంటిది. ఆయన హ్మ్. ఇన్‌చార్జ్‌షిప్ తీసుకునేంత వరకు ఆయన దగ్గర ఎన్ని రకాల వరి విత్తనాలున్నాయంటే 2,00,000 రకాలు సార్. ఆ! 2,00,000 వరి రకాలుండేటువంటి దేశం మొత్తం తిరిగాడాయన. తిరిగి హ్మ్. ఒక్కొక్క ప్రాంతంలో ఆ నేటివ్ సీడ్ ఉంటుంది డెఫినెట్‌గా. హ్మ్. మనకు మన దేశంలో ప్రధానమైనటువంటి ఆహారం దక్షిణ భారతదేశంలో వరి. హ్మ్. ఉత్తర భారతదేశంలో కూడా వరే ఉండేటువంటిది ఆరోమేటిక్ ఉండేటువంటిది. అది హ్మ్. బాస్మతి గానివ్వండి, లేకపోతే హ్మ్. మిగిలినటువంటి కొన్ని రకాలు కాలా నమక్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా హ్మ్. ఆరోమేటిక్ ఉండేటువంటిది. ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఆ క్లైమేట్‌లో ఆరోమేటిక్ అది ఆ సాయిల్‌కి అక్కడున్నటువంటి ఆ కండిషన్‌కి ఆరోమాగా తయారయ్యేటువంటిది ఆ సీడ్ అనేటువంటిది. ఇట్లా హ్మ్. 2,00,000 రకాలుంటే గ్రీన్ రెవల్యూషన్ కారణంగా ఏమైందనంటే ఎక్కడో ఫ్రాన్స్ దేశంలో లేదా ఫిలిప్పీన్స్ దేశంలో ఉన్నటువంటి వరల్డ్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చేటువంటి వంగడాలనే బలవంతంగా మన దేశంలోకి తీసుకొచ్చిచ్చారు. అంటే మన దేశంలో ఒక హ్మ్. పరిశోధన సంస్థ ఉంది. అక్కడ చాలా పరిశోధన జరుగుతోందనేటువంటి విషయం వదిలిపెట్టేశారు. అంటే మనం హ్మ్. వేరే వాళ్ళ అండర్‌లోకెళ్ళిపోయాం. గ్రీన్ రెవల్యూషను హ్మ్. ఎట్లా నష్టం జరిగిందంటే బిగినింగ్‌లోనే మనం కంప్లీట్‌గా ఇంకొక సంస్థకి సరెండర్ అయిపోయాం. హ్మ్. వాళ్ళు చేసినటువంటి ఒత్తిడి ఏంటంటే ఫస్టు చేసినటువంటి ఒత్తిడి ఈ 2,00,000 రకాలు ఈ వరల్డ్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కొచ్చేసేయాలి. హ్మ్. మేము దాని గురించి బాగా పరిశోధన చేసి మీకు వంగడాలిస్తాం. కొత్త వంగడాలు తయారు జేసి ఇస్తాం అని. హ్మ్. దానికాయన హ్మ్. ఒప్పుకోలేదు. హ్మ్. వాస్తవానికి ఆర్‌హెచ్ రిచారియాకే ఈ గ్రీన్ రెవల్యూషను ఈ ఈ కాంట్రాక్ట్ అనేటువంటిది, ఒప్పందం అనేటువంటిది ఆయన చేతికొచ్చితే, ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట ఏంటనంటే, "అంత అవసరం రాలేదు గదండీ! కరువు ఉంటుంది గానీ, దేశమంతా కరువు లేదు. కొన్ని ప్రాంతాలు మాత్రమే కరువుంది. కరువుని తట్టుకునేటువంటి వరి వంగడాలున్నాయి, కూరగాయల వంగడాలున్నాయి, పప్పు ధాన్యాల వంగడాలున్నాయి. వాటిని మనం పండించుకోవచ్చు. ఈ నీటి నీటి ఎద్దడిని తట్టుకునేటువంటివి ఉన్నాయి. నీటి ముంపును హ్మ్. తట్టుకునేటువంటివి ఉన్నాయి. వాటి గురించి నాకు కొంత సమయం ఇవ్వండి అనంటే, అప్పటికి పొలిటికల్‌గా అనేక రకాల నాటకీయ పరిణామాలు చోటు చేసుకోవడం. తమిళనాడుకి చెందినటువంటి ఆహ్, ఆయన మంత్రి, అప్పటికి వ్యవసాయ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం. అదే తమిళనాడుకి చెందినటువంటి ఒక సైంటిస్ట్‌కి ఇన్‌చార్జ్‌షిప్ ఇచ్చాడు ఎంఎస్ స్వామినాథన్‌కి. ఈయనకి సమయం హ్మ్. ఇస్తామని చెప్పినటువంటి వాళ్ళు, ఆ సమయం అయ్యే వరకు ఆయన డాక్యుమెంటేషన్ ప్రొడ్యూస్ చేసేంత వరకు కూడా సమయం ఇవ్వలేదు. సరెండర్ జేసేశారు. ఈ సీడ్స్ మొత్తం కూడా విదేశాలకి హ్మ్. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కెళ్ళిపోయాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి ఫస్ట్ వరి వంగడం ఏంటంటే ఐఆర్ 8, హ్మ్. ఐఆర్ హ్మ్. 50, ఇది ఐఆర్ ఉంది మాకు 58 బోటనీలో. ఉందా సార్? ఆ! ఆ! హ్మ్. ఈ ఫ్రాన్స్ దేశం నుంచి అక్కడ హైబ్రిడ్ జేసి వాళ్ళు తీసుకొచ్చిచ్చారు. హ్మ్. హ్మ్. ఆ వరి వంగడాలు మన ప్రాంతంలో పండలేదు. హ్మ్. విత్తనాలు మొలకొచ్చాయి. పంట ఏపుగా హ్మ్. పెరగలేదు. రైతులంతా గగ్గోలు పెట్టారు. గగ్గోలు హ్మ్. పెడితే దీనికి గ్రోత్ బాగా రావాలనంటే రైతులు గ్రోత్ అడుగుతున్నారు. వెంటనే నైట్రోజన్, నత్రజని రసాయన ఎన్‌పీకే రూపంలో తీసుకు ఆ! హ్మ్. నత్రజని విపరీతంగా తీసుకొచ్చి ఇద్దామని చెప్పి నత్రజని ఇచ్చారు యూరియా రూపంలో. అది మామూలుగా ఒక అడుగు ఎత్తు పెరిగేటువంటిది 3 అడుగులు ఎత్తు పెరిగింది. హ్మ్. సరే ఈ నత్రజని ఇచ్చిన తర్వాత పురుగు ఉధృతి పెరిగింది. మామూలుగా హ్మ్. ప్లాంటు బాడీ ఎలా ఉంటుందనంటే మన బాడీ లాగానే మనకి ఇమ్యూనిటీ ఉంటే
మనలో ఉన్నటువంటి డిసీజెస్ ఏవి కూడా మన శరీరంలోనే డిసీజ్ కారణమైనటువంటి బ్యాక్టీరియా, ఫంగసెస్ ఉంటాయి. అవి అటాక్ చేయవు. మన ఇమ్యూనిటీ ఎప్పుడు తగ్గుతుందో అవి అటాక్ చేస్తాయి. రసాయనాలు వేసి ఏపుగా పెరిగినటువంటి మొక్కలు ఇమ్యూనిటీ తగ్గడం వల్ల పురుగు ఉధృతి విపరీతంగా పెరిగింది. వాటికి డిసీజెస్ వచ్చాయి, తెగుళ్ళు వచ్చాయి. తెగుళ్ళు వస్తే దీనికి ఏం చేయాలి? ఇలాంటి తెగులు మేము ఎప్పుడు చూడలేదని చెప్పి రైతులు గొగ్గోలు పెడితే, మీకు ఇబ్బంది లేదు, ఫ్రాన్స్ దేశం నుంచే, ఫిలిప్పీన్స్ దేశం నుంచే మీకు మళ్ళీ రసాయనాలు వస్తాయి, మందులు వస్తాయి, పెస్టిసైడ్లు వస్తాయి, ఆ పురుగులను చంపేదానికి మందులు మేము ఇస్తాం, మీరేం ఇబ్బంది పడద్దండి అని మందులు అలవాటు చేశారు. విపరీతంగా ఈల్డ్ వచ్చింది. ఆ పురుగుల నుంచి మనం పంటను కాపాడుకున్నాం. మన దేశానికి సరిపడా ధాన్యంతో పాటు విదేశాలకు ఎగుమతి చేసేంత ధాన్యం ప్రొడక్షన్ చేసాం. ఒక 10 సంవత్సరాలు బ్రహ్మాండంగా నడిచింది. ఆ 10 సంవత్సరాల తర్వాత ప్రారంభమైంది అవి తిని మనకు జబ్బులు రావడం. ఇవి ఎక్కడా కూడా మళ్ళీ అఫిషియల్గా రాలేదు, అన్అఫిషియల్ గానే తెలుస్తూ వచ్చాయి. మనం తెలుసుకునేటప్పటికి 2 రాష్ట్రాలు పూర్తిగా క్యాన్సర్ రాష్ట్రాలు అయిపోయాయి, పంజాబ్, హర్యానా. పంజాబ్, హర్యానాలోనే విపరీతంగా కోటీశ్వర్లు అయ్యారు గ్రీన్ రెవల్యూషన్ లో. పంజాబ్, హర్యానాలోనే ఇంటికి ఒకరు క్యాన్సర్ జబ్బుతో బాధపడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నారు. ఇంత నష్టం జరిగిన తర్వాత 1996లో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ తీసుకొచ్చారు. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇప్పుడు వరకు నడుస్తున్నటువంటిదంతా అవే అయితే ఇప్పటికి మన ఆరోగ్యం మెరుగుపడలేదు కదా, ఇంకా పూర్తిగా కుంచుకుపోయింది కదా, అనేక రకాల జబ్బులతోనే బాధపడుతున్నాం కదా. ఇక్కడ సైంటిస్టులకి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, మొక్క, మనిషి, మట్టి ఈ మూడింటికి మూలకాలు సమానమైనటువంటి మూలకాలు అవసరం అనుకున్నప్పుడు ప్రతిదానికి కెమికలే, ప్రతిదానికి ఆల్టర్నేటివ్ రసాయనమే అని చెప్పానంటే అవి నేరుగా మన దేహానికి వెళ్తున్నాయి, మనకు జబ్బును కలిగిస్తాయని ఎందుకు ఆలోచించలేకపోయారు అనేది అర్థం కానటువంటి విషయం. ఏంటంటే అదొక ఉద్యోగం లాగా చేశారే కానీ ఇది భవిష్యత్తుని చూడకపోవడం, భవిష్యత్తు తరాల యొక్క ఆరోగ్యాన్ని గమనించకపోవడం, ఎంత నష్టం జరుగుతుందనేటువంటి విషయం తెలుసుకోకపోవడం అంటే వాళ్ళు సైంటిస్టులు ఎలా అంటాం? వాళ్ళకి పద్మశ్రీలు ఇవ్వడం ఏంది, భారత రత్నాలు ఇచ్చారు ఆయన చనిపోయిన తర్వాత ఎంఎస్ స్వామినాథన్. మనమేం ఎవరిని వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించడం లేదు, ఇవ్వచ్చు, ఆయన కృషి చేశాడు. విదేశాల్లో ఎలా రాశారంటే డిమాండ్ ఎక్కువ పెరిగిపోయింది, జనాలు ఎక్కువ పెరిగిపోయారు, సప్లై లేదు, కరువు కాటకాలు వచ్చేసాయి అని మనం ఇంప్రెస్ చేయడానికి. దాదాపు 100 సంవత్సరాల చరిత్ర మనం తీసుకుంటే దేశంలో కొన్ని చోట్ల అతివృష్టి, కొన్ని చోట్ల అనావృష్టి సహజం సార్. కానీ ఉమ్మడిగా ఉండడం వల్ల అది తెలియకుండా జరుగుతా ఉంది. అదే ఎక్కడ ఇప్పుడు పంజాబ్, హర్యానా మాత్రమే దృష్టిలో పెట్టుకుంటే దేశంలో పంజాబ్, హర్యానా 2 రాష్ట్రాలు అన్న దేశం అంటే దక్షిణ భారతదేశం అపారమైనటువంటి ధాన్యాగారం సార్. దక్షిణ భారతదేశం మనం ఉన్నటువంటిది సమశీతోష్ణ మండలంలో మనం ఉంటున్నాం. సమశీతోష్ణ మండలంలో మనకు ఉన్నటువంటి ఋతువులు ఉత్తర భారతదేశంలో లేదు. మనకు 6 ఋతువులు ఉండేవి 40 సంవత్సరాలకు ముందు, ఇప్పుడు 4 ఋతువులే ఉన్నాయి. ఉత్తర భారతదేశంలో లేదు, తక్కువ. వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని దేశం అంతా ఒకే క్లైమేట్ ఉంది, దేశం అంతా కరువు వచ్చేసిందని ఎట్లా జడ్జ్ చేస్తాం చెప్పండి. పోనీ కరువు వస్తే, కరువు మనం దక్షిణ భారతదేశంలో కరువు ఉండేది, దక్షిణ భారతదేశంలో ధాన్యానికి ఇబ్బంది ఏం లేదే, మనం ఏం చేసాం, మన రైతులు ఏం చేశారు, దాన్ని ఎలా అధిగమించారు అనేటువంటిది స్టడీ చేస్తే చాలా సులభం కదా. దీన్ని విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు సలహా ఇవ్వడం ఎందుకు? తీసుకుందాం సలహా అనేటువంటిది, తప్పేం కాదు. అయితే ఆల్టర్నేటివ్ మన దగ్గరే ఉన్నప్పుడు విదేశాల దగ్గర ఆధారపడి వాళ్ళ నాలెడ్జ్ మీద ఆధారపడి ఆఖరికి పూర్తిగా సరెండర్ అయిపోయేటంత వచ్చేసాం. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటంటే సార్, మాకు యూరియా ఇవ్వకపోతే మేము వ్యవసాయం చేయం, మాకు ఫలానా కంపెనీ విత్తనం ఇవ్వకపోతే మేము నాట్లు వేయం. మాన్సాంటో, సింజాంటో అనేటువంటి కంపెనీలు ఉన్నాయి సార్, అమెరికా కంపెనీలు ఇవి. ఇంకో 3 కంపెనీలు ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా ఈ 5 కంపెనీలే ఉంటాయి. వాళ్ళే కెమికల్ తయారు చేసేటువంటి కంపెనీలు వాళ్ళవే, ఫెర్టిలైజర్ కంపెనీలు వాళ్ళవే, మందుల కంపెనీలు వాళ్ళవే, విత్తనాల కంపెనీలు వాళ్ళవే. అంటే మనం సరెండర్ అయిపోలేదా ఇప్పుడు? అవును, నువ్వు యూరియా ఇస్తేనే పండిస్తాను, ఆ విత్తనం ఇస్తేనే పండిస్తానని చెప్పంటే మన దగ్గర ఉన్న విత్తనాలు ఏమైపోయాయి? యూరియాలు వేయనటువంటి రోజుల్లో ఈ గోఆధారితంగా చేశారు, ఆ గోవులన్నీ ఏమైపోయాయి? 40 సంవత్సరాలుగా జరిగినటువంటి విధ్వంసాన్ని మళ్ళీ మనం 40 సంవత్సరాలకు ముందుకు వెళ్ళి మనం ఎందుకు దాన్ని అధిగమించలేము అనేటువంటిదే ఇప్పుడు మనం ఆలోచించాల్సింది. నేను అధిగమించా, నేను ఒక రైతుగా. మా ప్రాంతంలో పుంగునూరు ఆవులు ఉంటే నా దగ్గర ఉన్నాయి. ఒక్క ఆవుతో 30 ఎకరాలు సాగు చేయొచ్చు సార్, పాలేకర్ గారి విధానంలో 30 ఎకరాలు ఒకే ఒక ఆవుతో. మరి అట్లాంటిది చిన్న సన్నకారు రైతు ఒకప్పుడు
ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక పెద్ద భూస్వామి మీద ఆధారపడేటువంటి వాడు. ఆయన ఏ పంట ఉమ్, ఏమంటే ఆ పంట వేసేటువంటి వాళ్ళు. ఇలా కెమికల్ కూడా ఆ గ్రామంలో ఎవరు పెద్ద ఉంటారో వాళ్ళ దగ్గరికే వచ్చేటువంటి వాళ్ళు. ఫస్ట్ వాళ్ళకే ఫ్రీగా ఇచ్చారు. అసలు తమాషా ఏంటంటే ఫస్ట్ ఆ ఊళ్ళో జబ్బు వచ్చింది ఆయనకే. మధుమేహం అనేటువంటిది బాగా పెద్ద ఉమ్, భూస్వామి అనేటువంటి వ్యక్తికే మధుమేహం వచ్చింది. బాగా పెద్ద ఉమ్, భూస్వామి అనేటువంటి వ్యక్తికే క్యాన్సర్ వచ్చింది. ఉమ్, వాళ్ళే పరిచయం చేశారు. వాళ్ళెవరు గ్రామాల్లో లేరు ఇప్పుడు. గ్రామాలు ఖాళీ చేసుకొని సిటీకి వెళ్ళిపోయారు, సెటిల్ అయిపోయారు. అసలు కొంతమంది భూములు అమ్ముకున్నారు, ఇల్లు ఉమ్. ఖాళీ చేసుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్నటువంటిది మొత్తం చిన్న సన్నకారు రైతే. నేను చాలా చిన్న రైతుని, నేను మారాను. అలాంటి వాళ్ళు సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారు. నైనా చాలా బాగా చేస్తున్నావు, మా చిన్నతనంలో మా నాన్న చేసినటువంటి వ్యవసాయం ఇది, గోదావరి ఉమ్. వ్యవసాయం, నాటు విత్తనాలు. అసలు నువ్వు పేరు ఇప్పుడు చెప్తున్నావు కిచ్చిలి సాంబ అనేది మా ప్రాంతంలో బాగా విరివిగా తినేటువంటి వాళ్ళు సార్. వరి ఏం సార్, మా పిల్లై సాంబానా కిచిడి? కాదు కాదు, కిచ్చిలి సాంబ. ఉమ్, కిచ్చిలి సాంబాతో అసలు చెద్దన్నం తింటే ఈ ఫర్మెంటెడ్ రైస్, మనం ఉమ్, ప్రోబయోటిక్ ఉమ్. ఫుడ్ చెద్దన్నం. ప్రొవైడ్. అసలు ఉదయం పూట ఆ కిచ్చిలి సాంబాతో చెద్దన్నం తినేసి వెళ్ళిపోతే సాయంత్రం వరకు ఆకలేదు. ఆ ఆకలి, విత్తనం ఫైబర్ నువ్వు, కంటెంట్. అవును సార్, అంత ఫైబర్ ఉండేటువంటిది, అన్ని రకాల పోషక విలువలు ఉండేటువంటిది. ఇప్పుడు మనం రైస్ అంటే విత్ ఫైబరా వితౌట్ ఫైబర్ అని అడుగుతున్నాం. అసలు రైస్ లో ఉండాల్సిన పోషకాలు ఏమైపోయాయి? జీన్ మాడి. ఆ, చాలా రకాలు సార్. ఇప్పుడు నేను తమాషా ఏంటంటే, నాకు ఒక అవకాశం వచ్చింది. గుంటూరులో విజ్ఞాన్ యూనివర్సిటీలో ఒక సెమినార్ రమ్మన్నారు. వెళ్తే అక్కడ ఒక వైస్ ఛాన్సలర్, ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కూర్చున్నారు. ఒక్కొక్కరిని పరిచయం చేస్తున్నారు. వాళ్ళు ఆ వ్యవసాయ పరిశోధన సంస్థలో చేసేటువంటి విషయాలు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. ఒక పీపీటీ ప్రజెంటేషన్ ఒక 1.5 అవర్ జరిగింది. నాకు ఒక 2 నిమిషాలు మీరు మాట్లాడండి అని చెప్పి అవకాశం ఇచ్చారు. నేను వైస్ ఛాన్సలర్కి సార్కి ఏం చెప్పానంటే, సార్ మీ దగ్గర మీ పరిశోధన సంస్థ నుంచి ఒక 30 రకాల నుంచి 35 రకాల వరకు మీరు డెవలప్ చేసి ఉండొచ్చు. దాని గురించి పీపీటీ చేసి చూపించారు, బాగానే ఉంది సార్. మన లోకల్ సీడ్ ఏమైపోయినాయి సార్? మీ పరిశోధన సంస్థలో ఉండాలి కదా అవన్నీ. మనకు ఏపీలో చాలా రకాల విత్తనాలు ఉన్నాయి. పాత కాలంలో రాజనాలు అనేటువంటి విత్తనాలు ఉండేటువంటిది, అలాగే అక్కుళ్ళు అనేటువంటి విత్తనం ఉండేటువంటిది. ఇలాంటి విత్తనాలంతా మీరు జాగ్రత్త చేయలేదు ఏం సార్ అని అంటే, ఆయన ఏమయ్యా నాటు రకాలు అని చెప్పి అంటున్నావు, మనకు దేశ జనాభా పెరిగిపోయింది, ప్రొడక్షన్ విపరీతంగా కావాలి, అది ఎలా కుదురుతుంది అని చెప్పని అన్నాడు. నేను ఆయనకి ఛాలెంజ్ చేశాను, సార్ నా దగ్గర ఉన్న విత్తనాలు హై ఈల్డ్ వెరైటీ మీరే చెప్తున్నారు. ఆర్ఆర్ దాన్ అని ఒకటి శివరాజ్ సింగ్ చౌహాన్ మన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నుంచి రిలీజ్ చేయించారు. అది 40 క్వింటాల్ 4 టన్నులు వస్తుంది ఎకరానికి అని చెప్పి. 4 టన్నుల కంటే ఎక్కువ పంట వచ్చేటువంటి రకాలు బహురూపి అని ఒక రకం ఉంది సార్. నారాయణ కామిని అని ఒక రకం ఉంది. రత్నచోడి అనేటువంటి రకాలు ఉన్నాయి. ఈ 30 క్వింటాలు 40 క్వింటాలు 3 టన్నుల నుంచి 5 టన్నులు 6 టన్నులు కూడా వస్తాయి సార్. పోటీ పడి మరి రైతులు పండించవచ్చు. పోషకాల పరంగా కూడా మీరు జింక్ మెగ్నీషియం మాత్రమే ఉందని చెప్పి అంటున్నారు. మిగిలిన పోషకాలంతా రైస్ లో ఉండాలి కదా, అవి ఏమైపోయాయి? ఆ రైస్ లో పోషకాలు లేవని కదా సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫోర్టిఫైడ్ రైస్ అని చెప్పి, ఈ రైస్ లో పోషకాలు లేవు, మేము పోషకాలు కలుపుతున్నాం, మీరు పల్లెల్లో ఉన్నటువంటి వాళ్ళు దీన్ని తినండి అని చెప్పి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడుతోంది. రైసే పోషకాలు లేవని చెప్పి గవర్నమెంట్ చెప్పడం, ఈ రైస్ లో ఉండాల్సిన పోషకాలు లేవు కాబట్టి మేము పోషకాలుగా మార్చి ఇస్తున్నాం అని చెప్పి అనడం, అది ఎంత రాంగ్ మెసేజ్ సార్ అది అని చెప్పి ఆయనతో మాట్లాడుతూ ఆ 2 నిమిషాల వ్యవధిలోనే ఇంకో ప్రశ్న అడిగాను. సార్ మీరు జబ్బు పేరు చెప్పండి, నేను రైస్ పేరు చెప్తాను. నా దగ్గర 155 రకాలు ఉన్నాయి. మీరు ఒక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కదా, మీరు జబ్బు పేరు చెప్పండి, రైస్ పేరు చెప్తాను, సరదాగానే మాట్లాడదాం సార్ నాన్న. ఆయన తర్వాత కొనసాగించలేదు మాట్లాడను. నాకు అర్థమైందండి దేశీయ విత్తనాలు మంచివే అని ఆ టాపిక్ అక్కడికి వరకు ఆపిచ్చేసి తర్వాత ఇంకో రైతును మాట్లాడండి అని చెప్పాడు. ఇవి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులకి చెప్పాల్సినటువంటి సబ్జెక్ట్ సార్, సీడ్ మీద. అసలు వాట్ ఈజ్ సీడ్ అనేటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఎక్కడో ఫిలిప్పీన్స్ లోనో నార్వేలోనో ఫ్రాన్స్ దేశంలోనో ల్యాబ్ లో తయారయ్యేటువంటి విధానం సీడ్ అని చెప్పి చెప్తున్నారు. సీడ్ అనేటువంటిది తన యొక్క రూపాన్ని, తన యొక్క దాన్ని ఏమంటారు జనరేషన్ ని తర్వాతి జనరేషన్ కి ఇచ్చేటువంటిది, రీజనరేట్ అయ్యేటువంటిదే కదా సీడు. ల్యాబ్ లో తయారయ్యేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి కంపెనీల నుంచి వచ్చినటువంటి వంగడాలు ఏవి కూడా మళ్ళీ సీడ్ గా మారడం లేదు. ఒక విత్తనం ఇంకో విత్తనంగా తయారవడం లేదనంటే దాని విత్తనం అని ఎలా అంటాం?
ఉమ్, మనకు ప్రకృతి వ్యవసాయం చేసే మాకు సార్, నేను ఒక రైతుగా, విత్తనం అంటే ఉమ్, అదొక జీవ పదార్థం, అదొక జీవం ఉమ్, ఉన్నటువంటి, ఇప్పుడు మన ఇంట్లో ఒక వ్యక్తిలాగా మనం ట్రీట్ చేస్తాం ఒక రైతు. ఉమ్, మరి అట్లాంటిది పంట వస్తోంది, అది విత్తనంగా మారడం లేదనంటే, ఆ పంట ఉత్పత్తులు తింటే మన ఇంటెస్టైన్ లోకి వెళితే అది మన శరీరంలో ఉమ్, దాదాపు 44 ధాతువులు ఉన్నాయంటారు ఆయుర్వేదంలో. మన శరీరంలో 44 ధాతువులు ఉంటే ఆ ధాతువులకి ఆహారం అందాల, ఆహారం అందదు. ఆహారం అందలేదు అని అంటే మన రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది. రోగనిరోధక వ్యవస్థ తగ్గుతోంది, మనం కడుపు నిండుకు తింటున్నాం, రోగనిరోధక వ్యవస్థ తగ్గిపోతుంది అని అంటే ఆటో ఇమ్యూన్ ఉమ్. డిజార్డర్, ఇప్పుడు వస్తున్నటువంటి అనేక రకాల జబ్బులకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ తో పాటు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేటువంటిది, అది మీరు ఒక డాక్టర్గా మీరు చెప్పండి, మీ చదువుల్లో ఎక్కడా కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అనేది ఒక జబ్బుగా మీరు చదివి ఉండరు. అసలు ఇటియాలజీ అంటారు, అంటే ఆ, కారణం. ఇప్పుడు ఉమ్, షుగర్ ఎందుకు వస్తుంది, బీపీ ఎందుకు వస్తుంది, వీటికి కారణాలు రాస్తారు. అవును ఆటో సార్. ఇమ్యూన్ డిజార్డర్ కి కారణం లేదు. ఆ, కదా, నేను సో కారణం చెప్తాను ఒక రైతుగా. అన్నోన్ అంటారు. అవును, దానికి కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారం మన దేహానికి కావలసినటువంటి అన్ని రకాల మూలకాలు అందాలి. ఆ ఉమ్, మూలకాలు అందే ఆహారం మనం తినడం లేదు. ఆ ఉమ్, ఆహారం తినడం లేదనంటే రైతుకి అలాంటి విత్తనాలు చేతికి ఇవ్వడం లేదు. ఉమ్, ఇవంతా ఏంటంటే ఒక ప్రణాళికాబద్ధంగా జరుగుతున్నట్టే అనిపిస్తుంది సార్. నేను ఇందులో ఉన్నాను కాబట్టి చెప్తున్నా ఒక ఆవేదనతో. వీళ్ళకి ఏం ఉమ్, కావాలంటే మన మీద డిపెండ్ అవ్వాలి, కంప్లీట్ గా సరెండర్ అయిపోవాలి. నేను ఏ విత్తనం వేస్తే నువ్వు అదే పండించాలి, నేను ఏ ధర చెప్తే నువ్వు దానికే అమ్మాలి. ఆఖరికి ఇప్పుడు ఇది రైతు సమస్య మాత్రమే కాదు, అందరికీ దేశంలో ఉన్నట్టు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సమస్య. మన ప్లేట్లో ఏమి ఉండాలో, మనం ఏం తినాలో నిర్ణయించేది ఆ కంపెనీ వాళ్ళే. ఉమ్. ఆ స్థితికి వెళ్ళిపోయాం సార్ ఇప్పుడు. దాని కారణంగానే అవును. వస్తున్నదే ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఉమ్, ఆటో ఇమ్యూన్ డిజార్డర్కి అసలు మెడిసినే లేదు, ఫస్ట్ స్టెరాయిడే ఇస్తారు, ఉమ్, స్టిమ్యులేట్ చేస్తారు, ప్రేరకం, అవును. శరీరంలో ఉన్నటువంటి ఉమ్, అన్ని రకాల ధాతువుల్ని ప్రేరేపించడం స్టెరాయిడ్. ఆ ఉమ్, ప్రేరేపించినప్పుడు విపరీతమైన ఫుడ్ తీసుకుంటారు, డయాబెటిక్ వస్తుంది. ఉమ్, నేను అనడం ఏంటంటే అన్ని, ఇప్పుడు ఇందాక చెప్పానే, ఒక జబ్బు పేరు చెప్తే ఒక ఆహారం చెప్పగలం, ఒక జబ్బు పేరు చెప్తే ఒక రైస్ వెరైటీ పేరు చెప్పగలం, అసలు ఒక జబ్బు పేరు చెప్తే అరటిలో రకాలు చెప్పగలం, ఒక జబ్బు పేరు ఉమ్. చెప్తే ఫ్రూట్స్ లో, సీజనల్ ఫ్రూట్స్ లో అసలు అవును. నేను ప్రకృతి. ఒకటి కోయంబత్తూర్లో ఒక అతను ఉన్నాడు, సార్, ఒక సాధువు. సార్, అతను ఫ్రూట్ థెరపీ చేస్తాడు, వెజిటబుల్ అండ్ ఫ్రూట్ థెరపీ. ఎస్ ఎస్. యా. మీరు డిసీజ్ చెప్పండి, అతను ఆర్గానిక్ గా పండించిన ఒక ఫ్రూట్ పేరు చెప్తాడు. అవును అవును ఎలా తినాలి, ఇది ఎట్లా తినాలి అని. ఓన్లీ ఫ్రూట్ థెరపీ, వెజిటబుల్ అవును థెరపీ. అవును. ఓకే. అది ఉన్నాయి. తమిళనాడులో సార్, మీది తనది విన్నాను. అవును పిల్లలు అవును పుట్టకపోతే మా పిల్లై సాంబా, షుగర్ వచ్చిన వాళ్ళకి కాలాబట్టి. అవును సార్, ఆ, అవును సార్. ఉమ్, ఇక్కడ నేను అదే విషయాన్ని మళ్ళీ నేనేం చెప్తానంటే సార్, ఉమ్, విత్తనం ఇంకొక ఉమ్, విత్తనాన్ని తయారు చేస్తుంది, రీక్రియేట్ అవుతుంది, రీజనరేట్ అవుతుంది. అది తన ఉమ్, రూపాన్ని తర్వాత జనరేషన్ చూపిస్తుంది, జనరేషన్ ని ఉమ్. రీగ్రోత్ అయ్యేటట్టు చేస్తుంది విత్తనం. అలాంటి ఆహారం తీసుకుంటే మన రీప్రొడక్టివ్ సిస్టమ్ డ్యామేజ్ అవ్వదు. ఫిజికల్ విత్తనం లెవెల్లో మనం పాటించాల్సిన ధర్మం ఉంది, ఆహార ధర్మం. అంతే కదా సార్, అది ప్రకృతికి లోబడి జరిగేటువంటిది సార్. వీళ్ళు యా, ప్రకృతికి ఇప్పుడు అతీతులుగా. చూడండి ఎన్ని సినిమాలు వచ్చాయి. ప్లాస్టిక్ అవును, బాటిల్లో తినద్దు, మ్యాగీ తినద్దు, ఇవి తినద్దు, జంక్ తినద్దు, అవి తీస్తున్నారు కానీ మనల్ని సిస్టము, మీరు భలే చెప్పారు, మనం ఏం తినాలో వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అని. చేస్తున్నారు, అయిపోయింది సార్, ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. మీరు ఏ హోటల్కి ఉమ్, వెళ్ళినా, మీరు వేల రూపాయలు ఖర్చు పెట్టే స్టార్ హోటల్కి వెళ్ళినా అదే దొరుకుతోంది. పక్కన తోపుడు బండిలో దొరికేటువంటి ఫుడ్ అదే దొరుకుతోంది. ఎక్కడా కూడా ఇది సేఫెస్ట్ ఫుడ్ అని చెప్పి మనం అనుకోవాల్సిన అవసరమే లేదు. కంప్లీట్లీ ఉమ్. ఇప్పుడు మనకు దొరుకుతున్నదంతా కూడా జెనెటికలీ మోడిఫైడ్ సీడ్ అసలు హైలైట్ ఏంటంటే సార్, ప్రోడక్ట్స్. మా ఇంట్లో తెచ్చినప్పుడు నేను అన్ని చెప్పేవాడిని, 1 అవర్ వాళ్ళు క్లాస్ తీస్తే వాళ్ళు అది వండినప్పుడు కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది అన్నమాట, ఫైబర్. అదేంది అన్నం అంటే తెల్లగా పొడి పొడిగా ఉంటాయి కదా, కలుపుకొని తినడానికి బాగుంటుంది, ఇలా జిగురు జిగురుగా ఉంటే ఇలా, అలా అంతే, అయిపోయారు జనాలు. అదే అదే. అరే అంటే ఇదేరా ఫైబర్ అంటే, ఒక రెండు దీంట్లోనే మూడు జనరేషన్లు అలాగే చూశారు సార్. రైస్ అంటే వైట్ గా తెల్లగా ఉమ్, మల్లెపూలాగా ఉంటుంది, పొడి పొడిగా ఉంటుందనే మణిపూలాగా ఇప్పుడు. ఇదే చూశారు. నా చిన్నతనంలో అసలు రక్తం రంగులో ఉండేటువంటిది బీట్రూట్ రైస్ కలిపితే ఎలా ఉంటుంది, అన్నం ఉమ్, వండితే గంజి వంచితే ఆ గంజి బీట్రూట్ జ్యూస్ లాగా ఉండేది.
అన్నము అంత ఎరుపు రంగులో ఉండేటువంటిది. అప్పుడు పాలిష్ మిల్స్ లేవు సార్. దంపుడు అవును. బియ్యం మిల్లులే ఉండేటువంటివి. తవుడు వేరుగా, బియ్యం హ్మ్. వేరుగా వచ్చేటువంటి మిల్లులు కాదవి. తవుడు, బియ్యం ఒకేలాగా హ్మ్. వచ్చేది. జస్ట్ దాన్ని రబ్బర్ కింద నలిపేసి ఇచ్చేస్తారు. మేము తవుడు హ్మ్. చెరుక్కోవాలి. వాళ్ళకి తవుడు ఇచ్చేసి బియ్యం తెచ్చుకోవాలి. హ్మ్. అలాంటి రైసు మనకు పండేటువంటిది. అది ఎక్కువగా ఉడికితేనే మనం తినగలం. కొద్దిగా తక్కువ ఉడికితే హ్మ్. ఏమవుతుందంటే గట్టి పడిపోతుంది. నేను మా ఇంట్లోనే అరిచేటువంటి వాడిని, "అమ్మా నాకు ఈ అన్నం తింటే కడుపు నొప్పొస్తుంది. కొత్తగా ఉన్నటువంటి అన్నం పెట్టవేంది" అని. ఎక్కడైనా ఎక్కడైనా పెళ్ళిళ్ళకో, ఫంక్షన్‌లకో ఎళితే అక్కడ కడుపు నిండుగా తినేటువంటి వాళ్ళం. ఆ ఫుడ్ ఎందుకు పెట్టం మనం? హ్మ్. బాగా హ్మ్. ఉన్నటువంటి వాళ్ళ ఇళ్ళల్లో అదే గదా తింటున్నారు అని చెప్పి. మా నాన్న ఏమనేవాడంటే, "అరేయ్! మనకిదే పండుతుంది. మనం ఇదే తినాలి" అని. నా చిన్నతనంలో 21 ఏజ్ వరకు మంచి ఆహారం తిన్నాం సార్. అన్నీ హ్మ్. దేశవాళీ విత్తనాలు, ఆ ఉత్పత్తులే. దేశవాళీ ఆవు పాలు, ఆ మజ్జిగ, ఆ పెరుగు, ఆ నెయ్యి. 21వ సంవత్సరం వరకు నేను హాస్పిటల్‌కెళ్ళినట్టు నాకు గుర్తులేదు. గవర్నమెంట్ స్కూల్‌లో హ్మ్. సీజన్ వారీగా సంవత్సరానికి 2 సార్లు ఇంజెక్షన్ ఏస్తారు చూడండి. అంటే యాంటీబయాటికో లేకపోతే ఏదైనా హ్మ్. ప్రివెంటివ్‌గా ఏసేటువంటి ఉన్నాయి చూడండి. హ్మ్. అవి తప్ప అవును. మందులు తీసుకోలేదు, హాస్పిటల్‌కెళ్ళలేదు. డిగ్రీ ఫైనల్ ఇయర్ 21 ఏజ్ అప్పుడు టైఫాయిడ్ వచ్చింది. ఫుడ్ సరిగ్గా తీసుకోక. హ్మ్. అక్కడ స్టార్ట్ అయిందన్నట్టు. అక్కడి నుంచి కంటిన్యూగా ఇంక బయట ఫుడ్డే. చదువులు, ఉద్యోగాలు మొత్తం బయట ఫుడ్డే. ఎంతగా డ్యామేజ్ హ్మ్. అయిపోయిందనంటే ఇందాక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్పాను చూడండి. దాంతో అసలు బాధపడ్డాను నేను. హారిబుల్ సార్. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వాళ్ళ బాధ అవును సార్. వర్ణనాతీతం. అవును. హ్మ్. ఇప్పుడు నేను క్యాన్సర్ గాని. రైతుగా మారడానికి కూడా అది కూడా ఒక కారణం. ఇంట్లో వాళ్ళ ఇబ్బందులు ఒకటి, నా హెల్త్ కూడా. నేను అంత హ్మ్. ఆరోగ్యంగా ఉండేటువంటి వాడిని, నాకేం గాదులే అని కాన్ఫిడెంట్‌గా వెళ్ళేటువంటి వాడిని. 42, 43 డిగ్రీల ఎండలో కూడా వెళ్ళేటువంటి వాడిని. నాకేం గాదులే, నేను గట్టిగా ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నానని. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ వచ్చిన తర్వాత ప్రతి సీజన్‌కి 2 నెలలకొకసారి జ్వరం వస్తుంది. ఒక సంవత్సరానికి ఒకసారి 1 వీక్ పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలా. సెలైన్ బాటిల్ హ్మ్. ఎక్కించుకోవాలా. ఒక 5, 6 ఇయర్స్ బాధపడ్డా నేను. ఆ తర్వాతే అర్థమైంది ఇదన్నిటికి కారణం ఇదే. మన పొలంలో పండినటువంటి ఆహారమే తిన్నా గాని సరిపోదు. ఆహార ఉత్పత్తి ఏ విత్తనం ఇప్పుడు నుంచి మీరు ఎలా వచ్చింది? రెవల్యూషన్ చేస్తున్నారు సార్ అక్కడ? అంటే మీ సార్ మీ ఏం లేదు లక్ష్యం సార్. ఏంటి? సింపుల్ ఏంటంటే, నా లక్ష్యము, ప్రచారం 2 ఏంటంటే, మన వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం. మన విత్తనం, హ్మ్. దేశీయ విత్తనం. మన గోవు, మన దేశవాళీ విత్తనాల్ని ఆవు. కాపాడుకోవాలి. మన ఈ ఆవు. 3 సార్. 3 కాన్సెప్ట్‌లున్నాయి. వ్యవసాయం, ప్రకృతి హ్మ్. వ్యవసాయం మన పూర్వీకులు చేసిన వ్యవసాయంలోకెళ్ళాల. ఆ వ్యవసాయానికి హ్మ్. ఉపయోగించేటువంటి విత్తనం ప్యూర్‌గా దేశీ విత్తనమే అయ్యుండాలి. హ్మ్. అలాగే గోవుల్ని కాపాడగలిగితే సగం వ్యవసాయం గోవు నేర్పుతుంది. బృందావనం అంటేనే గోవు. అవును సార్. ఒకప్పుడు సంపద హ్మ్. గోవుల్ని లెక్కబెట్టి మరి సంపద చెప్పేటువంటి వాళ్ళు. నేను పూర్తిగా హ్మ్. పుట్టి పెరిగింది మొత్తం ఆహ్, గ్రామీణ నేపథ్యమే సార్. మా హ్మ్. చిన్నప్పుడు పల్లెల్లో ఎలా ఉండేటువంటిదంటే, ఒక ఆడపిల్లని ఇచ్చేటువంటి పెళ్లి హ్మ్. సంబంధానికెళ్ళామంటే, మగపిల్లాడికి ఇంటికొస్తే ఎక్కువ మందొచ్చేటువంటి వాళ్ళు. వస్తే వాళ్ళకి దొడ్లో ఎన్ని ఆవులున్నాయి, ఆ ఆవుల్ని హ్మ్. పెంచడానికి ఎన్ని ఎన్ని గడ్డి వాములున్నాయి, వీళ్ళకి ఎంత హ్మ్. పొలం ఉంది, ఎంత ధాన్యం పండుతుంది, ఏ ఏ రకాల పంటలు పండిస్తారు, వీటిని దృష్టిలో పెట్టుకొని ఆడపిల్లని ఆ ఇంటికిచ్చేటువంటి వాళ్ళు సార్. హ్మ్. నా చిన్నతనంలో ఇలా పెళ్లి సంబంధాలు చూసా నేను. మా కుటుంబం హ్మ్. మొత్తంలో. ఎందుకంటే ఎప్పటినుంచో తరతరాల నుంచి వ్యవసాయమే ఆధారం. నాది ఒకటే సార్. ఇప్పుడు మిమ్మల్ని పిలవడానికి కారణం ఒక అవేర్‌నెస్ క్రియేట్ జేయాలి. మీలో తపన చూసా నేను. సార్. హ్మ్. వచ్చి మీరు నేను అది పంపించేది గాదు. నేను క్లాస్ చేస్తాను జనాలకి అనంగానే ఐయామ్ ఇంప్రెస్డ్. అదే సార్. ఇప్పుడు నా ప్రొడక్ట్ నేను హ్మ్. సులభంగా అమ్ముకోగలుగుతున్నాను సార్. అయితే హ్మ్. నా బాధంతా ఏంటంటే రైతు మారాలి. రైతుతో పాటు తినేటువంటి ఆహారం తింటున్నటువంటి కన్స్యూమర్ మొత్తం మనం ఏం తింటున్నాం, అది ఎక్కడి నుంచి వస్తుంది? అసలు కెమికల్ ఫార్మింగ్ మినిమమ్ కామన్ మాత్రమే సెన్స్. ప్రమాదం కాదు. ఆ! కెమికల్ ఫార్మింగ్ మాత్రమే ప్రమాదం గాదు. సీడు దానికి మించిన ప్రమాదం. హ్మ్. జెనెటికల్లీ మోడిఫైడ్. జెనెటికల్లీ మోడిఫైడ్. హైబ్రిడ్ అనే జెప్తున్నారు. ఎఫ్1 సీడ్ అని జెప్పి ప్యాకెట్ మీద ఉంటుంది సార్. ఫార్మర్ 1 ఎఫ్1 అంటే. అంటే ఫార్మర్ ఫ్రెండ్లీ అని జెప్పి అంటామే. అలాంటి సీడ్ అని జెప్పి అంటారు. కానీ అది జెనెటికల్లీ మోడిఫైడ్. అసలు హ్మ్. ఆ విత్తనాలు తీసుకెళ్ళి నేను గోదారితంగా జేస్తానంటే మా పొలంలో పండదు. హ్మ్. వాళ్ళేం జేస్తారంటే ల్యాబ్‌లో ఒక సార్ ఫార్ములా ఒకసారి ప్రకారం చూపిస్తారా మీరు? ఒక సీడ్ జనరల్‌గా కాలాబట్టి గాని, బహురూపి. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు సార్. వెజిటబుల్ సీడ్స్ ఉన్నాయి. హ్మ్. పొలం దగ్గర గోడౌన్‌లో ఉన్నాయి సార్ అన్నీ గూడా. ఓకే. ఓకే. హ్మ్. నేను మీకు చూపిస్తాను డెఫినిట్‌గా.
మీరు ఇప్పుడు ఎన్ని వెరైటీస్ చేస్తున్నారు సార్ దేశీవి? ఇప్పుడు 155 వెరైటీస్ మనం జాగ్రత్త చేసి పండిస్తున్నాం. దాన్ని ఎవ్రీ ఇప్పుడు ఇయర్ మీరు ఇప్పుడు అంటే ప్రాబ్లమ్ని బట్టి ఈ వెరైటీస్ తినండి అని చెప్తారా, లేకపోతే జనరల్ గా రెగ్యులర్ గా వాడేవాళ్ళు? ఇప్పుడు చాలా మంది పేషెంట్లంతా షుగర్ బీపీలే. అవును సార్. సో వాళ్ళకి మీరు ఏ వెరైటీస్? నేను విన్న ప్రకారం కాలాబట్టి, అవును సార్. నవారా. అవును సార్. మ్మ్. డయాబెటిక్ ఉండే వాళ్ళకి ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే నవారా. నవారా అనేది రెడ్ రైస్ సార్. మన మ్మ్. సౌత్ స్టేట్స్ లో మన లోకల్ సీడ్ అంతా కూడా దాదాపు 90% సీడ్ రెడ్ రైసే. మ్మ్. ఇప్పుడు మనకు బెంగళూరు లాంటి సిటీల్లో అంటే ఎవరో ఏంటంటే ఇంటరప్షన్ చేస్తున్నాను అనుకోవద్దు, ఇది కూడా యాడ్ చేయాలి. ఆ ఎక్కడో సార్. నేను తన ఆడియో విన్నాను, మన ఉమ్, విజయేంద్ర గారు ఎవరో విజయ్ గారు. సో అక్కడ ఒక 40 రోజులు షుగర్ పేషెంట్లందరినీ పిలిచి ఫ్రీగా ఈ రైస్ పెట్టారు, నవారా. అవునవునవును. క్యాంపులు తర్వాత జరిగాయి సార్. షుగర్ లెవెల్ చెక్ క్యాంపులు జరిగి షుగర్ లెవెల్స్ అందరికీ తగ్గాయి, అవును ఒకరికి అవును కాదు. అవును. నిజం సార్. ఆయన మ్మ్. ఆయన మ్మ్. మాకు నిజంగా ప్రేరణ. మొదట ఆయన చేయని ప్రయోగం అంటూ లేదు రైతుల్ని ప్రమోట్ చేయడానికి, ఈ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి. అలాగే వాళ్ళ వినియోగదారుల దగ్గరకు తీసుకెళ్ళడానికి ఆయన పడిన కష్టం మామూలు కాదు. ఏం మ్మ్. చేసేవాడంటే సార్, బిగినింగ్ లో హోటల్కి వెళ్ళి ఆ మ్మ్. దోశ పిండి ఇడ్లీ పిండి ఉంది కదా, ఆ మ్మ్. ఆ పిండి తీసుకెళ్లి హోటల్కి ఆ యజమానికి ఇచ్చి, అయ్యా మీ ఇడ్లీలతో పాటు నేను ఒక పిండి ఇస్తాను, ఆ పిండితో ఇడ్లీలు దోశలు చేయండి, నేను మీరు చేసిన దానికి డబ్బులు ఇస్తాను, మీ హోటల్లో వచ్చినటువంటి వాళ్ళందరికీ ఫ్రీగా సర్వ్ చేస్తాను మ్మ్. అని చెప్పి ఆయన వండిన దానికి ఆయన డబ్బు ఇచ్చి, విజయరామ్ గారు డబ్బు ఇచ్చి సర్వీస్ మ్మ్. చేస్తానని చెప్పి ఒక్కొక్కరికి ఒక్కో ఇడ్లీ సప్లై చేశాడు. వాళ్ళు దోశ అడిగితే దోశ సప్లై చేశాడు. ఏంటండి ఇది ఫ్రీ అంటున్నారే, మీరెవరు అని చెప్పంటే, నేను రైతుని, ఇది నేను పండించాను, దీని పేరు నవారా, సంస్కృతంలో నివారిణి అంటారు, ఇది తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతుంది, షుగర్ అసలు పూర్తిగా మటుమయం అయిపోతుందని చెప్పి బిగినింగ్ లో ఒక 10-12 ఇయర్స్ ముందు ఆయన వీటిని ప్రచారం చేయడానికి, ప్రమోట్ చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఒక్కొక్క దశలో ఆయన పండించింది మెల్లమెల్లగా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడం, ఆయన తెలిసిన పరిచయస్తులకి ఇవ్వడం. ఇలా చేసిన తర్వాత ఒక 4 ఇయర్స్ నుంచి ఈ క్యాంపులు చేస్తున్నాడు అనమాట. మండల కాలం 48 రోజులు ఫ్రీ ఫుడ్ హ్యాట్స్ ఆఫ్. ఒక ప్రతి గ్రామంలో. ఒక్కరు కర్మయోగి. అవును సో సార్. ఒక ఇంకొకటి గ్రామంలో జనాల డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఆ, మనకి అందరూ ఉన్నారు వింటున్నారు, సో మెనీ యూట్యూబ్లో కూడా ఉన్నారు, ఒక దాదాపు 100 మంది. ఇప్పుడు మనం ఎలా దీన్ని ప్రమోట్ చేయాలి, ఎలా తీసుకెళ్ళాలి ముందర? చాలా మందికి ఏంటంటే మనది 60 రూపాయలకి 50 రూపాయలకి వచ్చేస్తాయి కదా కిలో, అవును అవును మీది చాలా కాస్ట్లీ. అవును. ఇది దానికి ఒక ప్రతి ఉమ్, చెప్పండి సార్, మీరు మాట్లాడండి. వాళ్ళ డౌట్లు ఇలాగే ఉంటాయి సాధారణ జనాలు. సో ఒక అవును కిలో మేము అన్నం 50 రూపాయలకు కొనుక్కుంటాం, మీది 150 రూపాయలు, మార్కెట్లో 250 ఉంది నవారా. అవును. ఉమ్, ఆన్లైన్ మార్కెట్లో 250 నుంచి 300, 350 కూడా అమ్ముతున్నారు సార్. ఉమ్, అయితే రైతు దగ్గర అంత కాస్ట్ లేదు సార్. ఉమ్, రైతు దగ్గర 100 రూపాయల నుంచి కూడా అమ్మేటువంటి రైతులు ఉన్నారు. 100, 120, ఉమ్, 140 మాక్సిమం. నా నా పరిధిలో అందరూ కూడా ఈ ఈ రేట్లు ఉంటాయి. ఆ రేట్లు ఉమ్, పెట్టేటువంటి దానికి కూడా కారణం ఏంటంటే, నేనే ఒక రైతుగా నేను ఎలా ధర నిర్ణయిస్తానంటే సార్, ఒక ఉమ్, ఎకరానికి ఖర్చు ఎంత అయింది, దిగుబడి ఉమ్, ప్రొడక్షన్ ఎంత వచ్చింది, నేను ఏ రేటు ఉమ్. పెడితే నాకు నష్టం మీకు కలగకూడదు, గిట్టుబాటు అవుతుంది. అలాగే ఉమ్, కొనేటువంటి ఉమ్, కన్జ్యూమర్కి భారం కాకూడదు. నేనైతే ఉమ్, కొనగలనా? నేను ఒక రైతు, ఫస్ట్ కన్జ్యూమర్ నేనే కదా. ఉమ్, నేనే రైతుని, నేనే కన్జ్యూమర్ని. నా పంటను మొట్టమొదటి ఉమ్. నేను తిన్న తర్వాతే మిగిలిన వాళ్ళకి ఇస్తాను నేను. అయితే నా దగ్గర లేనటువంటిది, నా దగ్గర అయిపోయింది, నేను ఇంకొకరి దగ్గర కొనాలి అని అంటే, ఆ ధరకు నేను కొనగలనానంటే కొంటాను, ఈ ధర పెడితే సరిపోతుందని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని ధరగా నిర్ణయిస్తాం. 10 నేను మీ దగ్గర కొన్నాను కదా, సేమ్ 120 రూపీస్ కొంటే మార్కెట్లో 250 ఉంది అది, ఉంది సార్. సేమ్ అవును ప్యాకెట్. అవును. సో అంటే మేమే కదా పంపిస్తున్నది ఆ డైరెక్ట్గా షాపులకు కూడా. మీరే పండిస్తున్నారు కాబట్టి మనకి సగానికి దొరుకుతుంది, అదొకటి. అవును అవును. ఇది చాలా ఇంకోటి మంది ఆ ఆ ధర కూడా సార్, ఎందుకంటే ఆర్గానిక్ అనేది చాలా పాపులర్ అయింది జనాల మైండ్ లో. మీరు అవును చెప్పినట్టు ప్రకారం ఆర్గానిక్ కూడా కాదు, ప్రకృతి వ్యవసాయం. అవును మీరు చేసేది ప్రకృతి వ్యవసాయం, అవును సార్. ఆర్గానిక్ అవును కాదు. సార్. అవును సార్. సో కంప్లీట్ గా అది ప్రకృతి నిజమైన వ్యవసాయం. ప్రకృతేనా? ఈ పేరు చెప్పి చాలా మోసాలు కూడా జరుగుతున్నాయి అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఆర్గానిక్ పేరుతో మోసాలు జరుగుతున్నాయి సార్. దానికి ఉమ్, ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, బయోకెమికల్, బయో ఫెర్టిలైజర్ ఫెయిల్ అవ్వడం.
ఉమ్, వాళ్ళకి దీనికంటే ఎక్కువ దిగుబడులు వస్తాయని చెప్పి బయోకెమికల్ బయో ఫెర్టిలైజర్ ఇస్తే సాధారణమైనటువంటి ఉమ్, రైతుకి దిగుబడి రాకపోతే మళ్ళీ కెమికల్కి వెళ్తున్నాడు. ఉమ్, ఇంకొంతమంది రైతులు ఏం చేస్తున్నారంటే పాక్షికంగా కెమికల్ వేయడం, మిగిలింది ఆర్గానిక్ మందులు ఉమ్. వేయడం, అంటే సెమీ ఆర్గానిక్ మెథడ్లో చేయడం, ఇలా ఓకే. సో చేస్తున్నారు. మరి అయితే మీరు గవర్నమెంట్ ఒకటి సార్ సార్ అర్థమైంది. ఇంకో క్వశ్చన్, అంటే వాళ్ళు అడుగుతున్నారు, నేను వాళ్ళ క్వశ్చన్స్ నా ద్వారా మీకు చెప్తున్నా. ఇంకొకటి సప్లై ఎలా? మాకు కిలో 2 కిలోలే ఉంటుంది ఒక డిమాండ్. మీరు మినిమం ఒక పర్సన్కి పంపించాలంటే ఎంత ఎంత క్వాంటిటీ అయితే పంపించగలరు నేను ఒక రైస్ అనుకోండి ఇండివిజువల్కి? సార్, ఒక రైస్ అనుకోండి, మినిమం క్వాంటిటీగా 10 కేజెస్ అనుకున్నాం. ఓకే. ప్యాకింగ్ కి అలాగే మినిమం 10 కేజెస్ పెట్టడానికి 2 రకాల కారణాలు సార్. ప్రధానమైనటువంటి కారణం కన్జ్యూమర్ పరంగా తీసుకుంటే, ఇప్పుడు డయాబెటిక్ ఉంది, నివారిణి రైస్ చెప్పా, అలాగే బహురూపి రైస్ దానికి కాంబినేషన్ గా చెప్పాను. అదొక 10, ఇదొక 10 తీసుకోండి అని చెప్పి అంటాను. మినిమం ఈ 10 కేజెస్ 20 కేజెస్ వాడడానికి వాళ్ళకు 1.5 month నుంచి 2 months సరిపోతుంది పర్ పర్సన్ కి. ఎలాంటి వ్యక్తి అయినా సరే తన ఫిజికల్ చేంజెస్ అబ్జర్వ్ చేయడానికి మినిమం 3 weeks పడుతుంది. మినిమం 3 weeks అనేది అలవాటు అవ్వడానికి, సైకలాజికల్ గా 21 days అనేది అలవాటు అవ్వడానికి ఒక కారణం అవుతుంది. దేహంలో జరిగేటువంటి మార్పులు 3 వారాలు 21 రోజు కారణం అవుతుంది. అలాగే 2 మెడికల్ టెస్టులు, మంత్లీ టెస్టులు, వాళ్ళు డయాబెటిక్ అనుకోండి, మంత్లీ టెస్టులు చేయడానికి 2 నెలలు వ్యవధి ఉంటే, ఈ 2 నెలలు కానీ పూర్తిగా తినగలిగితే బిఫోర్ టెస్ట్ ఆఫ్టర్ టెస్ట్, ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ టెస్ట్ కి వాళ్ళకి అర్థమైపోతుంది. ఇది కన్జ్యూమర్ వారిగా నేను తీసుకున్న నిర్ణయం ఒకటి. రెండోది, వాళ్ళు ఇప్పుడు మీ దగ్గర ఇన్ని వెరైటీస్ ఉన్నాయి, సో వాళ్ళు ప్రాబ్లమ్స్ ని బట్టి తీసుకోమంటారా, లేకపోతే మీరు జనరల్ గా నార్మల్ హెల్దీగా ఉండే వ్యక్తికి ఏం ప్రిఫర్ చేస్తారు? లేదు, నేను ఫస్ట్ వాళ్ళ హెల్త్ కండిషన్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ అడుగుతాను సార్. రైస్ కావాలి అని అంటే, అమ్మా ఏ రైస్ కావాలి? కామన్ గా మీ ఇంట్లో 5-6 మంది ఉన్నారనుకోండి, ఎలా మీరు రైస్ చూస్ చేసుకోవాలంటే, ఇంట్లో కామన్ గా హెల్త్ ఇష్యూ ఏముంది, ఆ హెల్త్ ఇష్యూ రిలేటెడ్ రైస్ తీసుకోండి, దాన్ని అందరూ తినండి. ఏ రైస్ అయినా అందరికీ మంచిదే సార్. డయాబెటిక్ ఉండే వాళ్ళే తినాలి, మిగిలినటువంటి వాళ్ళు తినకూడదని రూల్ ఉండదు. అన్ని తినొచ్చు, కాకపోతే స్పెసిఫిక్ ప్రాబ్లం స్పెసిఫిక్ ప్రాబ్లము ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్యం ఉంది అని అంటే, ఆ అనారోగ్యం మిగిలినటువంటి వాళ్ళకి రాకుండా ఉండడానికి ఈ రైస్ తీసుకోండి అని అంటాను నేను. అందుకని ఫస్ట్ హెల్త్ ఇష్యూ అడుగుతాను. ఆ హెల్త్ ఇష్యూ దృష్టిలో పెట్టుకొని ఒక 2 రకాలు ఇస్తాను నేను. 2 రకాలు ఎందుకు అని అంటే, వాళ్ళు ఒక పూట నవారా రైస్ తింటారు, రెండో పూట మళ్ళీ మార్కెట్లో దొరికిందే తిన్నారనుకోండి, ఒక పూట తగ్గడం, ఇంకో దాని వల్ల మళ్ళీ పెరగడం జరుగుతుంది. అందుకని చెప్పి కంప్లీట్ గా దేశీ రకాలకే వెళ్ళిపోండి. మీరు ఏం తిన్నా, రైస్ తిన్నా దేశీ రకాలు తినండి, ఏ రకమైన తినండి, ఫుల్ ఫైబర్ తో తినండి, ఫైబర్ తీసేసి తినకండి. అలాగే పప్పు ధాన్యాలు ఇప్పుడు మీకు ఆర్డర్ చేయాలంటే ఎలా? ఫ్రూట్స్ తింటున్నారు, అది దేశీ రకం కాదా? ఆర్డర్ చేయడానికి మీ డీటెయిల్స్ నా డీటెయిల్స్ మీరు షేర్ పెట్టేశారంటే, దాని ప్రకారం చాలా కాల్స్ వస్తాయి, రిసీవ్ చేసుకోవడానికి ఓకేనా అనేది ఉదయం సార్, వాట్సాప్ చేయమంటారు? వద్దు సార్, వాట్సాప్ అయితే వారం పడుతుంది వాట్సాప్ లో రిప్లై ఇవ్వడానికి. ఉదయం మీరు 9:30 లోపు, నేను ఇంట్లోనే, మనకు ఫార్మర్స్ ఫోన్ చేస్తారు, కస్టమర్లు ఫోన్ చేస్తారు, ఫోన్ లో మాట్లాడడానికి ఉదయం 9:30, 10 వరకు కూడా సమయం కేటాయించుకున్నా. ఇన్ కేస్ నేను పొలంలోకి వెళ్ళిపోయినా ఒక చోట కూర్చుంటాను, వాళ్ళు మాట్లాడేటువంటి విషయాలంతా నోట్ చేసుకుంటాను. పాకెట్ బుక్ ఉంటుంది, దాంట్లోనే వాళ్ళు ఆర్డర్ ఇచ్చినా నోట్ చేసుకుంటాను, వాళ్ళ ప్రాబ్లం చెప్తున్నా నోట్ చేసుకుంటాను. దానికి సొల్యూషన్ మనకు తెలియనటువంటి విషయాలు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకుంటాం. మళ్ళీ వాళ్ళు కాల్ బ్యాక్ చేసినప్పుడు వాళ్ళు దాని గురించి ఆన్సర్ ఇస్తూ ఉంటాం. కాబట్టి 9:30, 10 లోపు మీరు ఫోన్ చేయగలిగితే తీసుకుంటాను. లేకపోతే మీ హెల్త్ ఇష్యూ ఉన్నా దాని గురించి మాట్లాడడానికి చిన్న చిన్న రెమెడీస్, మనం వైద్యం చేయడం లేదు, ఆహారం ఇస్తున్నాం. ఆహారమే ప్రధానమైనటువంటి మెడిసిన్ అవుతుంది కాబట్టి ఫుడ్ షుడ్ బి యువర్ మెడిసిన్. ఓకే సార్, క్వశ్చన్స్ ఉన్నాయి, తీసుకుంటాను ఏమనుకోకపోతే. చెప్పండి సార్, అడగండి క్వశ్చన్స్. ఓకే, గాయత్రి గారు. హాయ్ సార్, నమస్తే అండి. నా పేరు గాయత్రి, న్యూయార్క్ నుంచి. మేడం నమస్కారం. అమేజింగ్ సార్, ఆర్గానిక్ ఫార్మేషన్, అదే మన ప్రకృతి వ్యవసాయం అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. మీరు చెప్పినవన్నీ
మరొకసారి చిన్నప్పుడు అన్ని మెమరేసుకున్నట్టు అనిపించింది. అవును. అద్భుతంగా ఉంది సార్. మా ఫ్యామిలీలో కూడా ఉన్నారు ప్రకృతి వ్యవసాయానికి. జస్ట్ నేను ఒక 1 వీక్ బిఫోరే, 1 వీక్ కూడా ఇంకా కాలేదు. విజయరామ్ గారిది ఒక వీడియో చూస్తూ, నేను ఆయన ఫాలోవర్‌ని సార్. ఆయన వీడియో చూస్తూ గోవుని ఒక 40 చాలా దేశీ గోవులు లాంటి గోవులట అవి. ఆ గోవుల్ని ఇలా ఇచ్చేస్తున్నారు. మన హిందువులే అమ్మేస్తున్నారు. మన హిందువులే కొని ఆ కటింగ్ దేనికి తీసుకెళ్తున్నారు. సో, మేము తీసుకున్నాము. ఒక 40 లాక్స్ అయ్యింది. అవి మళ్ళీ మేము అందరికి సరిగ్గా అంటే సక్రమంగా చేసే వాళ్ళకిచ్చి చేసాము. వాటి నుంచి కూడా మరలా ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి. మంచి మంచి ఆవులొచ్చినియి అని చెప్పారు. అయితే ఎందుకు ఇది అవును. చెప్తున్నా అంటే టూత్ పేస్ట్ గాని, మనం పౌడర్‌లు గాని ఏవైనా కూడా షాంపూతో సహా అన్నీ కూడా గో ఆధారితంగా చేస్తున్నాము. మన పిల్లలకి మనం ఇది యాక్చువల్‌గా ఇంట్రొడ్యూస్ చేయాలి. సార్. ఉండండి ఒక నిమిషం. యాహ్! సార్. క్వెషన్ ఉంటే అడగండి. ఇంకోటి రాజీవ్ దీక్షితులు కూడా చాలా యెస్ ఫైట్ సార్. చేశాడు. యెస్ సార్. యెస్ సార్. అవును సార్. యాహ్! మన ఇవి అన్నీ ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడు గ్రూప్‌లో యెస్ సార్. సో వి వాంట్ టు గివ్ హెల్తీ ఫుడ్. యెస్ సార్. యెస్ సార్. నేను అదే చెప్పబోతున్నాను. ఆల్రెడీ నేను మనం హెల్ప్ చేద్దామని మీకు ఉమాకి డౌట్స్ కూడా నేను డిసైడ్ అయ్యాము. ఇది ఓకే. ఆయన క్లీన్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేసాడు. సో యెస్ సార్. మనకి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మీరు కన్జ్యూమ్ డౌట్ అంటే చేస్తారా? సార్ యెస్. యాహ్! అది నేను దాని చేస్తాను. గురించి చరిత్రలో వద్దు. యెస్ సార్. ఓకే సార్. అయితే ఓకే. సార్ నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకొక ఇప్పుడు మీరేదైతే మాట్లాడారో ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్ అది నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. ఇప్పుడు నాకు అది ఆల్రెడీ డ్రగ్ కూడా ఇచ్చారు అది సేమ్. దానివల్ల షుగర్ స్టెరాయిడ్. కూడా వచ్చింది. స్టెరాయిడ్ అది కూడా నేను స్టాప్ చేశాను అయిపోయింది. ఇప్పుడు మళ్ళా నేను మిల్లెట్‌కొచ్చాను బావున్నాను. కానీ అయితే నా కాలికి క్రాంప్స్ వస్తూ ఉంటాయి సార్. చిన్నప్పటి నుంచి ఉంది. నా శరీర తత్వం వచ్చి వాత తత్వం ఉంది. సో, నేను ఏది తీసుకుంటే ఎలా అయితే బావుంటుంది. ఇలాగా చాలా మంది సఫర్ అవుతున్నారు హెల్త్ వైజు. ఈ క్రాంప్స్ క్రాంప్స్ వచ్చాయంటే ఎందుకొస్తున్నాయి? అబ్సల్యూట్‌లీ ఎలక్ట్రోలైట్స్ డిస్‌బాలన్స్. సార్ ఇది చిన్నప్పటి నుంచి ఉంది సార్. ఈ రోజు కాదు. అది నాకు అవును. అర్థం కావట్లేదు. ఏ మజిల్ క్రాంప్ వచ్చినా క్రాంప్ వచ్చేది బోన్స్‌కి రాదు. మజిల్‌కే వస్తుంది. ఆ! మజిల్ క్రాంప్ అవును సార్. అయిందంటే ఎలక్ట్రోలైట్ డిస్‌బాలన్స్. అంటే వాటర్‌లోనా సార్? ఎలక్ట్రోలైట్స్ డిస్‌బాలన్స్. మనకి అంటే ఏమి? సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం ఇవి సప్లై చేస్తూ ఉంటాయి ఎలక్ట్రికల్ స్టిమ్యులస్‌ని. ఓకే సార్. మనం అది మనం ఇచ్చిన ఈ ఆహారం ఎక్స్‌టర్నల్‌గా ద్వారా హ్మ్. దానికి ఓకే సార్. న్యాచురల్ ఎబిలిటీ ఉంటది బ్యాలెన్స్ చేసుకునేది. ఓకే. మీకు ఓకే. ఈ ఫుడ్ న్యూట్రిషన్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే యెస్ సార్. అంటే ఎలాంటి డౌట్స్ అంటే మీ హెల్త్ ప్రాబ్లమ్ నిజంగా క్యూర్ అవుతదా లేదా? ఎలా తీసుకోవాలి? ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఇవన్నీ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను పెడతాను. జస్ట్ ఈ క్లాస్ ఏందంటే అవేర్‌నెస్ కోసం. తను షూర్ సప్లై సార్. చేస్తాడు. ఇట్ ఈస్ ఎ జెన్యూన్. సార్ సో మనం మేడం అడిగిన డైరెక్ట్‌గా రైతు నుంచే పర్చేస్ చేస్తున్నాను. సార్ మేడం అడిగిన దానికి మనకు ఆయుర్వేదంలో చరక సంహితలో త్రిదోషాలను పోగొట్టేటువంటి ఒక రైస్ వెరైటీ సార్ రక్తశాలి. మేడం గారికి ఉండేటువంటి వాతానికి తప్పనిసరిగా ఆ రైస్ చాలా రక్తశాలి. బాగా రక్తశాలి రైస్ సార్. రక్తశాలి అది హిమోగ్లోబిన్ కౌంట్ పెరుగుతుంది. రక్త శుద్ధి చేస్తుంది. పేరులోనే రక్తం ఉంది. అవును, రక్త వృద్ధి చేస్తుంది. కిడ్నీ లివర్ యెస్ సార్. ఇన్ఫెక్షన్స్ తగ్గుతుంది. చాలా అద్భుతమైన రైస్ సార్ అది. చరక సంహితలో కొన్ని వేల సంవత్సరాలకు ముందు రాసినటువంటి గ్రంథం అది. వావ్! అసలు ఆ అమేజింగ్ పేరుతో సార్. ఇంకా కూడా ఒక రైసు ఇంకా జీవంతో ఉంది అని అంటే మన దేశం చేసుకున్న అదృష్టం అది సార్. ఇన్ని థాంక్ యూ సార్. కరువుల్ని ఇన్ని వరదల్ని తట్టుకొని ఒక విత్తనం ఉంది అని అంటే అసలు మనిషి కంటే విత్తనం చాలా గొప్పది. ఆ విత్తనం తాలూకు గొప్పతనం మనిషికి రావడం వల్ల మనలో కొంతమంది గొప్ప వాళ్ళు అయ్యారంతే. విజయరామ్ గారు ఎప్పుడు చెప్తారు మనమందరం విత్తనాలమే అని. యెస్. కాబట్టి యాహ్! ఉన్నాయి మేడం, ఉన్నాయి. అంటే యాహ్! మీరు సార్ అన్నట్టు నేను మెడికల్ తీసుకుంటాను సార్ పరిభాషలో నేను. మెడికల్ పరిభాషలో ఆధునిక వైద్యం తప్పనిసరిగా అందరం గౌరవించాల్సిందే. ఎందుకంటే సార్. ప్రతిదానికి కారణాలు తెలుసుకుంటున్నాం. కానీ అదే వైద్యం ఆహారాన్ని ప్రిస్క్రైబ్ చేయలేకపోతోంది. ఆహారాన్ని ప్రిస్క్రైబ్ ఎందుకు చేయలేకపోతోంది అని అంటే రైతు దగ్గరనే తప్పిదాలు జరుగుతున్నాయి కదా. రైతు దగ్గరకే జెనెటికలీ మోడిఫైడ్ సీడ్ ఇస్తున్నారు. రైతు దగ్గరకే రసాయన ఎరువులు మందులు ఇస్తున్నారు. ఇంకా ఫుడ్ ఎలా ప్రాపర్ ఫుడ్ వస్తుంది? కాబట్టి ఇక్కడ రైతు, ఒక డాక్టరు, కామన్ మ్యాన్ ముగ్గురు కలిస్తేనే ఆరోగ్యం కుదుటపడుతుంది. కాబట్టి అవును సార్.
ఉంది మేడం. మీరు రక్తశాలి రైసు మీరు ఉన్న చోట దొరుకుతుంది. మీరు మీరు ఆన్లైన్ లో కూడా తెలుగులోనే తీసుకోవచ్చు. మాట్లాడండి. యా రక్తశాలి రైసు తీసుకోండి మేడం, సార్ సరిపోతుంది. తో ఇంకో క్లాస్ ఉంది, ఇది జస్ట్ ఇంట్రడక్షన్. ఓకే సార్, నేను తీసుకుంటాను, నేను నెంబర్ కూడా తీసుకుంటాను. అయితే ఉమాదేవి గారు గ్రూప్ లో మాట్లాడుతున్నారు, ఒక క్వశ్చన్ ఉంది, ఇస్తున్నాను సార్ ఉమాదేవి గారికి. నమస్తే మేడం నమస్కారం అండి. సార్. అది తక్కువ నాకు క్యాన్సర్ వచ్చినప్పుడు సార్ నేను సేమ్ ఇట్లనే అది నవారా రైస్, అది తర్వాత ఒక సార్ ఉంటారు ఇక్కడ డాక్టర్ రామచంద్రరావు అని చెప్పేసి, ఈ వాజ్ ఏ నేచర్ క్యూర్ డాక్టర్. నేను ఫాలో అయినా సార్. చాలా ఫుడ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరు చెప్తా ఉంటే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అంటే మీలాంటి వాళ్ళు చాలా మంది ఉండడం వల్లనే ఇంకా ఇలా ఈ సీడ్స్ అంతా కూడా మీరు చేయగలుగుతున్నారు. ఇంకా దీనికి ఇంకోటి ఏంటి సార్, ఇమ్యూనిటీ కోసం ఏమైనా సపరేట్ రైస్ ఉంటుందా? అది నా కోసం ఉంది మేడం. ఇప్పుడు దేశీ రకాలు, ఇప్పుడు ఇందాక చెప్పాను చూడండి, దేశీ విత్తనోత్పత్తులు అన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచేవి మేడం. మన లోకల్ సీడు, ఆ లోకల్ సీడ్ నుంచి పండించిన పంట ఉత్పత్తులన్నీ కూడా మన లోకల్ సీడు పంట ఉత్పత్తులన్నీ కూడా మన ఇమ్యూనిటీని పెంచేవే. కాబట్టి మనం మొక్కని ఎంత ఆరోగ్యంగా పెంచుతామో ఆ ఉత్పత్తులు తిని మనం అంత ఆరోగ్యంగా ఉంటాం. ఆ మొక్కలకి ఎన్ని రకాల మందులు వేస్తామో అన్ని రకాల మందులు మనం తినాల్సి వస్తుంది. ఇది నేను వ్యవసాయంలో అర్థం చేసుకున్న విషయం. సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. నేను బలంగా నమ్మేది కూడా ఏంటంటే సీడ్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. సీడ్ ఒక్కటి వదిలిపెట్టేసి నువ్వు వ్యవసాయం చేయపో అని చెప్పానంటే అది వెరీ సేద్యమే అవుతుంది. మనోళ్ళు అధికారులు కానీ శాస్త్రవేత్తలు కానీ చెప్తున్న సలహాలన్నీ కూడా ఇలాంటి సలహాలుగానే ఉంటున్నాయి. కాబట్టి ఒక ఇండివిజువల్ ఫార్మర్ కి, ఒక స్వతంత్ర రైతుకు మాత్రమే ఈ విషయాలు అర్థమవుతాయి. ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మా ప్రాంతంలో మన పూర్వీకులు ఏం తిన్నారు, 40-50 ఏళ్లకు ముందు ఏ విత్తనం పండించుకున్నారు. ఇప్పుడు ఈ సీడ్ సప్లై ఎట్లా చేస్తున్నారు సార్? ఈ ఇండియాలో అంతా కలెక్ట్ చేస్తున్నాం. నేను ఇప్పుడు మీకు సపోర్ట్ రాజనాలని ఉంది సార్. సపోర్ట్ అని కాదు, రాజనాలని ఒక పేరు చెప్పాను చూడండి. ఇప్ప పువ్వు రాజనాలని ఒక రైస్ వెరైటీ ఉంది సార్. అయితే మన ప్రాంతంలో ఎక్కడ దొరకలేదు అది. కానీ విజయరామ్ గారే దానికి ఇల్లెపు సాంబా అని తమిళనాడులో దొరుకుతుంది అని చెప్పని అన్నారు. వెళ్ళా నేను. తమిళనాడులో చాలా మంది రైతులు ఈ దేశీ సీడ్ మీద పనిచేసేటువంటి వాళ్ళకి వెళ్ళి అడిగితే ఈ ఇప్ప పువ్వు రాజనాలు పాత పెదబాల శిక్షలో అది దేనికి తలనొప్పి ఉంది, దేనికి మందుగా వాడేటువంటి వాళ్ళని అంటే మన లివర్ కంప్లీట్ గా డ్యామేజ్ అయినా కానీ అది రిపేర్ చేస్తుందట. అలాగే ఒంటి తలనొప్పి, మైగ్రేన్ తలనొప్పి ఉంది చూడండి, అది కానీ, అలాగే సైనస్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళకి కానీ, వైరల్ ఫీవర్ ఉన్నటువంటి వాళ్ళకి సార్ ఇప్ప పువ్వు రాజనాలు ఏంటంటే ఆ అన్నం తిన్నా కానీ లేదా ఆ జావ గాంచుకొని నూక చేసి ఆ జావ గాంచుకొని తాగితే హాయిగా నిద్ర వస్తుంది. ఇప్ప పువ్వు చాలా మత్తునిచ్చేటువంటి పువ్వు సార్. చాలా పరిమళ భరితమై ఉంటుంది. దాన్ని సువాసన చేస్తారు ఏదో ఒకటి. అవునవును, ఆ సారా లాగానే ఉంటుంది పువ్వు కూడా. దాన్ని కానీ ఒక 4-5 సార్లు పీల్చామంటే నిద్ర వస్తుంది సార్ మనకు, మత్తు అయ్యి. చిన్నపిల్లలకి వండరు సార్. ఇంద్రాని వండాను సార్, ఇల్లంతా స్మెల్ పర్ఫ్యూమ్ కొట్టినట్టే. అవును, నేను ఇది చెప్పాను చూడండి, ఇల్లెపు సాంబా, ఇప్ప పువ్వు రాజనాలు అనేటువంటిది. ఇవి పెదబాల శిక్షలో తెలుసుకొని నేను వాళ్ళ దగ్గరికి వెళ్తే, మా ప్రాంతంలో ఇలుపై పువ్వు అంటారండి, ఇలుపై పువ్వు అంటే ఇప్ప పువ్వు అని అర్థం. వాళ్ళ దగ్గర ఉంది ఆ సీడు. నేను తెచ్చుకున్నా, చాలా మందికి ఇచ్చాను సార్. చాలా మందికి క్యూర్ అయింది. మా పిల్లలకే ఏదైనా వైరల్ ఫీవర్ వస్తే వాళ్ళకి ఏం చేస్తామంటే దాన్ని మిక్సీలో రవ్వ చేసి గంజి గాంచి బాగా ఉడికిన తర్వాత ఒక 4-5 మిరియాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర రోట్లో దంచి దాంట్లో వేసి ఇంకాసేపు మరగనిచ్చి అది బాగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగిపించేటువంటి వాడిని ఒక పెద్ద గ్లాస్కి. వాళ్ళు కళ్ళు మూసుకున్నా నువ్వు తాగే అని చెప్పేసి తాగేసిన కాసేపటికి బాగా నిద్ర వస్తుంది. పడుకోబెట్టేస్తాం. ఒళ్ళంతా చెమట వస్తుంది సార్. మనం డోలో 650 పారాసిటమాల్ వేసుకుంటే ఎలా అయితే చెమట వచ్చి జ్వరం తగ్గుతుందో అంతగా జ్వరం తగ్గుతుంది ఇల్లెపు సాంబా గంజి తాగితే. వాళ్ళకి సహజంగా జ్వరం వస్తే ఆకలి అయ్యేది కదా, ఇది తాగిన తర్వాత ఆకలేస్తుంది, నోరు చేదుగా ఉన్నటువంటి విధానం పోతుంది. ఒక 3 పూటల నుంచి 3 రోజుల్లో మెడిసినే లేకుండా ఇది యాంటీబయాటిక్ గా పనిచేస్తుంది ఈ రైస్. అంత అద్భుతమైనటువంటి రకం అది. కాబట్టి నాకేంటంటే నేను ఇందాక చెప్పానే, నేను ఫార్మర్ని, ఫస్ట్ కన్జ్యూమర్ని కూడా నేనే.
నేను పండించినటువంటి రైస్ కానివ్వండి, పప్పు ధాన్యాలు కానివ్వండి, మిల్లెట్స్ కానివ్వండి, పండ్లు కానివ్వండి, ఫస్ట్ నేను తినడం కోసం వేసుకుంటున్నాను, పండించుకుంటున్నా. నాకై మిగిలినటువంటిది నేను అమ్ముతున్నాను. అంటే ఫస్ట్ ప్రయోగం మా మీదనే చేసుకొని ఆ తర్వాతే ఇప్పుడు సార్ మీ చుట్టుపక్కల రైతులంతా సేమ్ ఆర్గానిక్లో అదే ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా ఇప్పుడు? మా చుట్టుపక్కల అంటే సార్, నేను ఈ 8 సంవత్సరాల్లో దాదాపు ఒక 300 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చా. చాలా మంది రైతులు ఈ సంవత్సరం చాలా మంది తీసుకెళ్లారు. కొన్ని దాదాపు ఒక మోర్ దాన్ 1000 మెంబర్స్ అనొచ్చు. అయితే వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడు మనం ఏం మారుస్తున్నాం అంటే, మీ హోమ్ కన్జంప్షన్ కి మీరు మారండి. మీకు ఒక 4 ఎకరాలు 5 ఎకరాలు ఉంటే అర్ధ ఎకరాతోనే స్టార్ట్ చేయండి. కూరగాయలు అయితే 1 సెంటు 2 సెంట్లతోనే స్టార్ట్ చేయండి అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఒక 3 ఇయర్స్ నుంచి చాలా పెద్ద చేంజ్ వచ్చింది సార్. మా ఊళ్ళో నేను ఎంత ప్రయత్నం చేసినా ఒక్క రైతును కూడా మార్చలేకపోయాను. ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లో దాదాపు ఒక 8, 9 మంది మారారు. మన జిల్లాలో, మాకు రాయలసీమ జిల్లాలో దాదాపు ఒక 100 ఎకరాలు మనం సాగులోకి తీసుకొచ్చాం ఈ సంవత్సరం. మనకు రాష్ట్రం మొత్తం మీద ఒక 300 ఎకరాలు సాగులోకి తీసుకొచ్చాం. మన ఏపీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఏపీసీఎన్ఎఫ్ అనేటువంటిది, RYSS రైతు సాధికార సంస్థ అనేది. రైతు సాధికార సంస్థ ద్వారా ఒక 100 ఎకరాలు సాగులోకి తీసుకొని వచ్చి మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే ప్రొక్యూర్ చేస్తున్నాం. సీడ్ నేను ఇస్తానండి, సీడ్ ఇచ్చేటప్పుడే దాని ధర చెప్తాను. గవర్నమెంట్ ఏంటంటే పండించమంటుంది, కొనదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను సీడ్ ఇస్తున్నా, నేనే కొంటానని చెప్తున్నా. ఎందుకంటే కస్టమర్లు పెరిగారు కాబట్టి. దానికి అబ్జర్వేషన్కి గవర్నమెంట్ వింగ్ ఒకటి ఉంది, ఏపీసీఎన్ఎఫ్ అనేటువంటిది. వాళ్ళకి అబ్జర్వేషన్ చెప్తున్నాను. ప్రమోట్ చేయకపోతే ఏం గవర్నమెంట్ సార్? అంటే సార్ ఇంకా సమయం పడుతుంది సార్. గవర్నమెంట్ రెండింటిని ఎంకరేజ్ చేయాలి, తప్పదు, వాళ్ళకి వేరే గత్యంతరం లేదు. కార్పొరేట్ కంపెనీలు కదా సార్ శాసిస్తోంది ఏ గవర్నమెంట్ నైనా. వాళ్ళ ఫండింగ్ లేకపోతే ఎలక్షన్స్ నడవు, వాళ్ళ ఫండింగ్ లేకపోతే పార్టీలు నడవు. డెఫినెట్ గా మాకు ఒక అవేర్నెస్ అయితే క్రియేట్ అయిపోయింది. అదే కాబట్టి మనం వ్యవస్థలో మార్పు ఎందుకు రాలేదని అనడం కంటే, మనం కదా సార్ మొదటి బాధితులం. మనం అవేర్ అవుదాం, ఎవరిని నిందించొద్దు. అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. మామిడి రైతులు 2 రూపాయలు 3 రూపాయలకి కూడా క్యూ లైన్ లో నిలబడ్డారు ఈ సంవత్సరం. మా జిల్లాలో, చిత్తూరు జిల్లా మొత్తం మ్యాంగో గార్డెన్స్ ఎక్కువ. తోతాపురి జ్యూస్కి వెళ్తుంది. లాస్ట్ ఇయర్ ధర రాలేదు, 4 రూపాయలు. ఈ సంవత్సరం 2 రూపాయలు 3 రూపాయలే. అంత అనుభవం ఉంది కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రికి, చంద్రబాబు నాయుడు గారికి. ఆయన ఎందుకు చేయలేకపోతున్నాడు అని అంటే, ఆయన చేతిలో లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మన రాష్ట్ర పర్యటనకి 10 రోజులకు ముందు వస్తే, ఆ ఫైల్ తీసుకెళ్ళి ఆయన చేతికి ఇచ్చి, అయ్యా మా ప్రాంతంలో, మా రాష్ట్రంలో మామిడి రైతులను ఆదుకోండి అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అంత అనుభవం ఉన్న వ్యక్తి, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని అడగాల్సి వచ్చింది. పోనీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి చేయగలడా అంటే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడికి వెళ్తాడంటే, ఈ విదేశాంగ విధానాన్ని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, హోమ్ మినిస్టర్ కావచ్చు లేదా ప్రధానమంత్రి కావచ్చు, ఆయనతో వెళ్ళి మాట్లాడతాడు. పోనీ ఆయన చేతుల్లో అయినా ఉందనంటే, ఆయన ఎక్కడ మాట్లాడాలంటే, G20 దేశాల సదస్సు ఉందే అక్కడ మాట్లాడాలా, లేకపోతే WHO ఉంది, సారీ UNO ఉంది, యునైటెడ్ నేషన్స్, లేదా WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్స్ మీటింగ్లు జరుగుతాయి చూడండి, అక్కడికి వెళ్ళి మన ప్రధాని లేకపోతే దానికి సంబంధించిన ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్ని అక్కడికి వెళ్ళి ఆ ప్రస్తావన తీసుకురామని చెప్పాలా. మీకు అర్థం ఉందా సార్? ఈ చైన్ అనేటువంటిది, చైన్ లింక్. ఈ WTO కూడా ఏం చేయదు. WTO ఏం చేస్తారంటే, బిలియనీర్స్ తో మీటింగ్ పెడుతుంది. వరల్డ్ బ్యాంక్ ఆర్గనైజర్స్ ఉన్నారు చూడండి, వాళ్ళతో మీటింగ్ పెడుతుంది. మన విధానం భారతదేశంలో ఫలానా రాష్ట్రంలో ఫలానా ప్రాంతంలో రైతులకు నష్టం జరిగిందంట, ఏం చేయాలి అని. ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చేతిలో లేదు, ప్రధానమంత్రి చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉందంటే బిలియనీర్స్ చేతిలో ఉంది. కాబట్టి నేను చెప్పాను, బిగినింగ్ లోనే చెప్పాను, మనం అందరం సరెండర్ అయిపోయాం సార్. మాకు 3 ఎకరాల మ్యాంగో గార్డెన్ ఉంది, 300 ఎకరాల వరి, పప్పు ధాన్యాలు, పండ్ల మొక్కలు, కూరగాయలు మొత్తం నేను అమ్మగలను ఒక రైతుగా. 3 ఎకరాలు అమ్ముకోలేకపోయాను, మీరు నమ్ముతారా? 3 ఎకరాలు తోతాపురే, 3 ఎకరాలు నేను అమ్ముకోలేకపోయాను. లాస్ట్ ఇయర్ పంట మొత్తం అసలు తోటలోకి వెళ్ళడం బాధ అనిపించింది. తోటలోకి వెళ్తే అవి రాలి కింద పడి శబ్దానికి బాధేసింది. అంత ప్రతి చెట్టు బిడ్డతో సమానమే మాకు. అందులో వచ్చేటువంటి ప్రతి కాయ, పండు ఎవరికి అందాలనో వాళ్ళకి అందాలని తపన పడేటువంటి వాళ్ళ రైతులు. అయితే
అంత బాధాకరం. గవర్నమెంట్ ఏమి చేయలేదంటే చేయలేదు, నిజానికి వాళ్ళ చేతిలో లేదు. వాళ్ళ పరిధి దాటి ఉండేటువంటి విషయాలు ఇవి. వీటన్నిటి కాన్సన్ట్రేట్ చేసేలోపు 5 సంవత్సరాలు వాళ్ళ పదవి ముగిసిపోతుంది సార్. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి. మళ్ళీ ఎలక్షన్లకు ఫండింగ్ ఎవరు ఇవ్వాలా? ఈ కంపెనీలే ఇవ్వాలా. అదే సార్, ఒకటే మా వాళ్ళు అడిగితే మెడికల్ సిస్టమ్ అయినా, అది ఫార్మా కంపెనీ అయినా, ఫుడ్ అయినా, ఏదైనా సిస్టమ్తో ఫైట్ చేయలేం. చేంజ్ అనేది ఇండివిజువల్ నుంచే స్టార్ట్ అవ్వాలి. అవును, ఇంకంతే, నో ఆప్షన్, ఇంకొకటి లేనే లేదు. కానీ మీరు ఈ ఓడే మీరు ప్రచారంలోకి తీసుకెళ్ళండి సార్. నేను కూడా అదే ఓడే ప్రచారం చేస్తున్నా. సిస్టంతో మనకేం పని? నేను మారితే ఎవరన్నా నన్ను దండిస్తున్నారు, ఎందుకురా నువ్వు మారావు, మా కెమికల్ ఫెర్టిలైజర్ నువ్వు ఎందుకు కొనలేదు, మా విత్తనాలు ఎందుకు కొనలేవు, నన్ను ఎవరు అడగరే. నా విత్తనం నేను వేస్తున్నా, మా ఆవుల గోమయం గోపంచడంతో నేను జీవామృతం వేస్తున్నా. పిలిచి అప్రిషియేట్ చేస్తున్నారు. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే తమాషా ఏంటంటే, నాలాగా పనిచేసే రైతుల్ని అప్రిషియేట్ చేస్తుంది. కలెక్టర్ పిలిచి సన్మానం చేశారు. చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అవకాశం వచ్చింది. ఒక 7 నిమిషాలు మాట్లాడాను నేను. ఆయన అసలు వండర్ అయిపోయాడు. వాళ్ళ టీంని ఒక 3 రోజుల పాటు మా పొలంలోకి వచ్చి డాక్యుమెంటేషన్ తీసుకెళ్ళి ఒక ఫైల్ తీసుకెళ్లారు. మమ్మల్ని ఎప్పుడు అడుగుతారో తెలియదండి. అందరికి ఇష్టమే. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనలాగా మారితే సంతోషపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ చేతిలో లేదు, వాళ్ళ పరిధిలో ఉన్న విషయం కాదు ఇది. మీరే మారండి అని చెప్పడమే ఉద్దేశం. వాళ్ళు ఎక్కడ చెప్పరు. మారిన వాళ్ళు మాలాంటి వాళ్ళని పిలిపించి సన్మానించడమో లేకపోతే అభినందించడమో చేస్తుంటే నాకు అర్థమైన విషయం. నేను అదే అన్ని కార్యక్రమాలకు వెళ్ళి చెప్తాను. అయ్యా, మీ ఇంటికి వచ్చి ఎవరైనా కత్తి మెడ మీద పెట్టి నా కంపెనీ సీడే కొను, ఈ వ్యవసాయమే పండించు, ఈ వ్యవసాయమే చెయ్యి, ఈ రసాయనాలే వేయి, ఈ పంటే పండించని ఎవరన్నా బెదిరించారా? లేదు కదా. మళ్ళీ నువ్వు అలాంటి విత్తనాలు తీసుకొచ్చి అలాంటి పంటలు వేసి రేట్ రాలేదని ఎందుకు మనం గగ్గోలు పెట్టడం? రేట్ వచ్చేది వెయ్యి. నేరుగా కన్జ్యూమర్కి. అసలు కస్టమర్లు విపరీతంగా అవేర్ అవుతున్నారు సార్. ఈ కార్యక్రమాలు పెడితే రైతులు అవేర్ అవ్వడం లేదు. ఇప్పుడు సప్లై తక్కువ ఉంది, కస్టమర్స్ ఎక్కువ ఉన్నారు. నేను ఉదయం కూడా ఏం చెప్పాను మీకు, సార్ ఉత్పత్తులు తర్వాత అమ్ముదాం. ఎందుకనంటే మన దగ్గర అంత ప్రాపర్గా ఉత్పత్తులు లేవు. మీరు ఒక రైస్ అడిగారు, మాపిల్లై సాంబా. ఇప్పుడు ఒక కండిషన్ ఏం చెప్పానంటే, మాపిల్లై సాంబా పేరు చెప్పంగానే, అయ్యా మీకు ఎవరికైనా పిల్లలు కలగలేదా, లేదా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందా, ఇలాంటి సమస్య ఉంటేనే ఆ రైస్ అడగండి. అందరికి నేను ఇవ్వలేను. ఎందుకంటే ఆ ఇష్యూతో బాధపడే వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. కాలాబట్టి రైస్ అడుగుతున్నారు సార్. ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరం నుంచి నాకు బాధేసే విషయం, రోజుకొక్కరన్నా ఫోన్ చేస్తారు సార్, అయ్యా నాకు క్యాన్సర్ ఉంది, లేదా మా వైఫ్ క్యాన్సర్ ఉంది, మా ఇంట్లో వాళ్ళకి క్యాన్సర్ ఉందని చెప్పి. ఇప్పుడు సప్లై లేదు మన దగ్గర. అంతగా బాగా పనిచేస్తుంది ఆ బ్లాక్ రైస్ కాలాబట్టి అనేది. అది పైరంతా నలుపు ఉంటుంది సార్. నేను పొలంలో చూపిస్తాను. ఇప్పుడు నాట్లు వేసాము, పైరు ఒడ్డు నలుపే, లోపల గింజ నలుపే. అసలు వండర్ ఏంటంటే, ఆ వరి మొక్క వేర్లు ఉన్నాయి చూడండి, ఆ వేర్లను బాగా కడిగి దాన్ని వేడి నీళ్ళలో ఉడికించి ఆ కషాయంగా తాగితే కూడా క్యాన్సర్ కణాలు కొంతవరకు తగ్గుతున్నాయి. అంతగా పనిచేసేటువంటి రైస్ వెరైటీస్. ఒక రైస్ అనే కాదు, నా ఉద్దేశం చాలా రకాల ధాన్యాల్లో నలుపు రంగు ఏ ధాన్యం తిన్నా గానీ నల్ల ఉలవలు, నాలెడ్జ్ లేకపోవడం ఒకటి, అవేర్నెస్ లేకపోవడం, ఇంకోటి నాలెడ్జ్ లేకపోవడం. నలుపు రంగు ఉన్నటువంటి ధాన్యాల్లో సార్ ఏదైనా యాంటీ ఆక్సిడెంట్స్ విపరీతంగా ఉంటాయి సార్. యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ నలుపు రంగు ఉన్నటువంటి ధాన్యాలు. చాలా మంది వింటున్నారు కాబట్టి చెప్తున్నా. నలుపు రంగు ఉన్నటువంటి నల్ల పెసలు కానీ, నలుపు రంగులో ఉన్నటువంటి మినుములు కానీ, పప్పు ధాన్యాల్లో నల్ల కందులు కూడా ఉన్నాయి సార్, మన దేశీయ రకాలు. పప్పు ధాన్యాల్లో నల్ల పసుపు ఉంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా సహజంగానే పసుపులో ఎక్కువ ఉంటాయి, దీంట్లో ఇంకా ఎక్కువ ఉంటాయి. అలాగే నలుపు రంగులో ఉన్నటువంటి బియ్యం కానీ, నలుపు రంగులో గోధుమలు ఉన్నాయి సార్, గోధుమలు కానీ. ఇవన్నీ హైబ్రిడ్ చేయబడలా, ఇవన్నీ దేశీ రకాలుగానే ఉన్నాయి. అవును. ఇప్పుడు దాన్ని కూడా హైబ్రిడ్ చేస్తున్నారు. మీకు బెంగళూరు సిటీలో రెడ్ రైస్ అంటే అందరికి హైబ్రిడ్ రైసే దొరుకుతుంది. రెడ్ రైస్ ఎక్కువ అడుగుతున్నారని చెప్పి ఆ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో దీన్ని హైబ్రిడైజేషన్ చేశారనమాట. కాబట్టి మన పోరాటం అంతా ఏం లేదు సార్, మనది జీవన పోరాటమే. ఎవరితోనూ మనం పోరాటం నడపబోవడం కూడా లేదు. మన స్థాయి అంతా వాళ్ళు ఎక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఆ బిలియనీర్స్ కూర్చొని ప్రపంచ బ్యాంకుల్ని, ప్రపంచ దేశాలను శాసించేటువంటి వాళ్ళతో మనం ఢీ కొట్టడం ఎట్లా సాధ్యం అవుతుంది? కానీ నేనేం తినాలో, నా కాన్షియస్తో నా ప్లేట్లోకి ఏం పెట్టుకోవాలో ఇది నా నిర్ణయం.
వాళ్ళ నిర్ణయం అయితే నేను ఒప్పుకోను అనేటువంటిదే నా వాదన. ఇలా అందరం మారుదాం. థ్యాంక్ యూ. సార్ బీసం అల్ట్రా గారు. ప్రాసెస్డ్ ఫుడ్ మీరు మీరు డాక్టర్ వృత్తిలో ఉండి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తిని ఎంతమంది క్యాన్సర్లు వస్తున్నాయి అనేటువంటిది ద లాన్సెట్ అనేటువంటిది మీ మెడికల్ జర్నల్ కదా సార్, అది అవును మెడికల్ జర్నల్ లాన్సెట్, ద సార్. లాన్సెట్. ఇంకొకటి చెప్తాను సార్. సార్, వీఆర్ కాంప్రమైజ్డ్. సార్. మనకి తెలుసు, తెలియక కూడా కాదు. ఈ అవును, ఫాస్ట్ అవును. ఫుడ్ తింటే వస్తుంది. నెగ్లిజెన్స్ ఈ రోజే కదా, రేపే కదా మన వాళ్ళకి చిన్న పిల్లలకు పెడదాం. ఈ నెగ్లిజెన్స్, చిన్న నెగ్లిజెన్స్ ఎక్కి కూర్చున్నది మన నెత్తి మీద. నెగ్లిజెన్సీ ఒక కారణం మీరు అన్నట్టు, కానీ దొరికేది మొత్తం అవే ఉంటున్నాయి సార్. ఏం సార్ చేసేది? అవే ఉంటున్నాయి, ఆల్టర్నేటివ్ లేకుండా కంటికి పోయింది. కనపడేటువంటిది. దురదృష్టం ఏంటంటే నేను ఒక హీరోని ఆరాధిస్తే ఆ హీరో డబ్బులకి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాడు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ ని ప్రమోట్ చేస్తే ఎంత అన్యాయం సార్. వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉండరా సార్? ఆ పిల్లలు వాళ్ళు పెడతారా సార్ ఆ ఫుడ్? గుట్కా ప్రమోట్ చేస్తున్నారు సార్ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ హీరోలు. అదే కదా, ఆ డబ్బు అసలు నిలుస్తుంది అడ్వర్టైజ్మెంట్ అట్లా చేస్తే? ఒక హీరో బిర్యానీ సార్, బీసం గారు బిర్యానీ ప్లేట్ ముందు పెట్టుకొని ఒక హీరో థమ్స్ అప్ బాటిల్ చూపిస్తాడు సార్. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు బిర్యానీ తిను, దాని కాంబినేషన్ థమ్స్ అప్ బాటిల్ తాగు. దీనికి కోట్ల రూపాయలు ఇస్తే నిజంగా ఆయన తింటాడా సార్? వాళ్ళ ఇంట్లో క్యాలరీస్ ఎక్కువైపోతాయని చెప్పి ఆపుతాడు, కానీ ఆయన తింటాడా నిజంగా? ఆయన తిండు. వాళ్ళ పిల్లలకైనా పెడతాడా? పెట్టడు. కానీ పల్లెల్లో ఇప్పటికీ కడుపు నొప్పి వస్తే థమ్స్ అప్ బాటిల్ తాగే వాళ్ళు ఉన్నారు సార్. కడుపు నొప్పికి థమ్స్ అప్ ఏం సార్ లింకు? ఉదయాన్నే పరగడుపున నాకు కడుపు నొప్పి ఉంది థమ్స్ అప్ అయ్యా అని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ పల్లెల్లో ఉన్నారు. గోలీ సోడా తాగుతున్నారు, గోలీ సోడా తాగితే తగ్గుతుందని చెప్పని ఒక మాట. దాంట్లో ఉన్న గ్యాస్, ఆ గ్యాస్ లోపల ఉండటం వల్ల కడుపు నొప్పి వస్తే అది బయట వస్తుంది, తగ్గుతుందని చెప్పనొచ్చు. కానీ జ్యూస్ అని చెప్పి అడుగుతున్నారు సార్ పల్లెల్లో. ఈ హీరోలు చేసే అడ్వర్టైజ్మెంట్లే కదా సార్ కారణం. కూల్ డ్రింక్ జ్యూస్ ఎట్ అవుతుంది సార్? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే దొరికేది మొత్తం మన కంటికి కనపడేదంతా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్డే. కాబట్టి అటు తిరిగి ఇటు తిరిగి ఎట్లాగైనా సరే కొని తీరాల్సిందే మనం. లో సూపర్ మార్కెట్ లో ఒకప్పుడు బల్క్ గా ఇచ్చేటువంటి వాళ్ళు కాదు సార్ ఈ కూల్ డ్రింక్స్. ఇప్పుడు నువ్వు 100 బాటిల్ కొను, 200 బాటిల్ కొని ఇస్తున్నారు. ఇయర్ లాంగ్ సార్ క్వశ్చన్లు తీసుకుందాం ఒక 5 minutes. సార్. నమస్తే గారు. నమస్తే సార్. మేడం నమస్కారం. నా పేరు సురేఖ, చెన్నై నుంచి మాట్లాడుతున్నాను సార్. మీరు ఆ బ్లాక్ చెప్పారు కదా, ఇక్కడ ఇది కరుపు గౌని అంటారు, దాని గురించి క్వశ్చన్ అడుగుతున్నాను నేను. అడగండి మేడం. అంటే అది నమ్మొచ్చా? అది కూడా అంటే ఇప్పుడు నమ్మాళ్ళవారని ఇక్కడ తమిళనాడులో బాగా ప్రకృతి వ్యవసాయం గురించి, ఈరకై వ్యవసాయం చాలా పోరాడారు తను. ఇది వచ్చి బిలీవబులా? దానిలో ఏం పురుగు మందులు ఏమి ఉండవా? లేదు మేడం, మీకు కరుపు కౌని అనే పేరుతోనే మీరు రైస్ తీసుకొని ఉంటే అది 100కు 100% దేశీ రకం. మన పూర్వకాలంలో పల్లవులు చోళులు తిన్నటువంటి బియ్యం అది. అయితే ఇప్పటికీ తమిళనాడులో మీకు ఆర్గానిక్ షాపుల్లో బ్లాక్ రైస్ మొత్తం కూడా కరుపు కౌని కాదు. దాన్ని హైబ్రిడైజేషన్ చేశారు. హైబ్రిడైజేషన్ చేసి ఈ మీకు ఒరిజినల్ కరుపు కౌని ఏమో పైరు పడిపోతుంది మేడం. నేను రైతుగా చెప్తున్నా, దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది. మీకు కరుపు కౌని దాదాపు 175-200 రూపీస్ పెట్టాలి, రైతుల దగ్గరే ఆ రేటుకి వస్తుంది. కానీ బయట మార్కెట్ లో పోటీపడి అమ్ముతున్నారు. 100కే ఇస్తాం, 120కే ఇస్తాం, 130కే ఇస్తాం అని చెప్పి అనుకునేది కరుపు కౌని పేరుతో చాలా రకాల హైబ్రిడ్ రైస్లు అమ్ముతున్నారు. మీరు రైతు దగ్గర కొనండి. రైతు ఎవరు కూడా ఎవరు నేరుగా కస్టమర్కి ఇచ్చేటువంటి రైతు ఎవరు కూడా హైబ్రిడ్ పండించారు. వాళ్ళు నమ్మాలి వారు ఫాలో అయ్యారా కాదా కనుక్కొని మరి మీరు తీసుకోండి. వాళ్ళ దగ్గర వాళ్ళు కాంప్రమైజ్ అవ్వరు మేడం విత్తనం విషయంలో. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను, విత్తనమే ప్రధానం రైతుకి, దిగుబడి ప్రధానం కాదు. దిగుబడి ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది, క్లైమేట్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. మన చేతుల్లో ఏముంది? కొంతమంది ఆశపడి కూడా కాదు, అక్కడ కూడా రైతు తప్పని నేను అనను. ఏం చేస్తారంటే మేము బ్లాక్ రైస్ ఒకటి కరుపు కోణి లాగానే డెవలప్ చేసాం, ఇది పండించు,
దిగుబడి ఓ ఎక్కువ వస్తుంది, మీకు పంట ఎక్కువ వచ్చేస్తుంది, రేటు బాగా ఆదాయం వస్తుందని చెప్పని మీకు తమిళనాడు మొత్తం మీద ఇప్పుడు ఒక 2 years నుంచి ఈ బ్లాక్ రైస్ పండించిన వాళ్ళందరూ అవస్థలు పడుతున్నారు మేడం. ఎవరు అమ్ముకోలేకపోతున్నారు. రీజన్ ఏంటంటే కరుపు కౌని వేరే, బ్లాక్ రైస్ వేరే. దానికి వచ్చేసింది. ఓకే ఓకే. కాబట్టి ఇప్పుడు బ్లాక్ రైస్ వేసే వాళ్ళు తగ్గిపోయారు. ఒరిజినల్ గా ముందు నుంచి వాళ్ళతో కాసేపు మీరు మాట్లాడినా ఏది కరుపు కౌని ఏది హైబ్రిడ్ చెప్పేస్తారు వాళ్ళే. వాళ్ళ ఓకే. మాటలను బట్టి తెలిసిపోతుంది. డైరెక్ట్ అంటే. ఒరిజినల్ కరుపు కౌని ఆరోగ్యానికి చాలా శ్రేష్టం. అది ఒకప్పుడు రాజులు మాత్రమే తినేటువంటి వాళ్ళు మేడం ఆ రైసు. పల్లవులు చోళుల కాలంలో సామాన్యులు తినడం నిషేధం. ఇప్పటికీ మీరు గూగుల్లో సెర్చ్ చేశారంటే ఫర్బిడన్ రైస్, చైనా లాంటిది, చైనా బార్డర్ లో, చైనాలో కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ పేరుతోనే చెప్తారు ఫర్బిడన్ రైస్ అని. రాజవంశీకులు తినేటువంటి బియ్యం ఇది, సామాన్యులు తినడం నిషేధం. చాటింపు వేసేటువంటి వాళ్ళు ఈ బియ్యం ఎవరు పండించకూడదు, ఈ బియ్యం ఎవరు తినకూడదు అని. అవును. అంత గొప్ప చరిత్ర ఉంది దానికి. అయితే ఇప్పుడు సామాన్యులు అందరి చేతికి ఉంది కదా, అందరికి అందుబాటులో ఉంది. ఇప్పుడు మనం తిందాం. ఇప్పుడు రాజుల కాలం కాదు కదా, అవును. మనకు అవకాశం వచ్చింది, వాటిని పండించుకుందాం, మనం తిందాం. ఇంకొకటి ఎర్ర బియ్యము, ఇప్పుడు ఇక్కడ వచ్చి పుట్టు బియ్యం అంటారు, పిట్టు తెలుసు. ఆ ఎర్ర బియ్యం అది నేను నుంచి జావ కాసుకోను, అన్ని మల్టీ గ్రెయిన్స్ అన్ని కలిపి, రాగులన్నీ కలిపి పేరు కనుక్కోండి మేడం. ప్రతి దేశవాళీ బియ్యానికి మంచి మంచి పేర్లు ఉన్నాయి. మీరు పుట్టు చేసే రైస్ కి పూంగారు గాని, కుల్లాకర్ గాని, మాపిల్లై సాంబా గాని, కాట్టు యానం గాని, ఇలాంటి రకాలు, కుదరైవాల్ సాంబా గాని, ఇలాంటివి చాలా బాగుంటాయి. ఓకే 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 ఓకే. అలాంటివి అడిగి తీసుకోండి. అవును అన్నిటికీ వాడుతుంటాను. అది అదే చెప్పినట్లు ఇంకా అవి అడిగి తెలుసుకొని డైరెక్ట్ అంటే రైతు ఓకే మేడం, ఉండండి ఒక్క నిమిషం. శ్రీధర్ గారు. హలో, నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు బియ్యం అంటే కొనుక్కుంటాం, కూరగాయలు మా సిటీలలో టెర్రస్ గార్డెన్ చేస్తుంటాం కదా సార్, కుండీలలో. అవి దేశవాళీ విత్తనాలు వేసుకుంటే కుండీలలో వస్తాయా? మొన్న పాలేకర్ గారు కూడా ఎర్ర తోటకూర పండించుకోండి అని చెప్పారు కదా. దాని గురించి నాకు క్వశ్చన్ అన్నట్టు. అంటే మా మట్టిలో సారం ఉండదు కదా సార్, కుండీలలో మట్టికి. సారం పెరిగేటట్టు మనం చేసుకోవచ్చు మేడం. అది చాలా సులభం. ఏంటంటే మీకు ఒక చిన్న చిన్న విషయాలు చెప్తాను. మీరు కొబ్బరికాయ పూజ కోసం కొబ్బరికాయ కొడతారు కదా, మనం బయట తీసుకొచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి పీచు కొంత మనం రిమూవ్ చేస్తాం. రిమూవ్ చేసినటువంటి పీచు మీరు ఆ కుండీలో మధ్యలో ఉండేటట్టు వేయండి. మరీ కింద కాదు, పై లేయర్ కాదు, మిడిల్లో. అంటే వేరుకి ఆ కొబ్బరి పీచులో ఉన్నటువంటి పోషకాలు వేరు గ్రహించాలి, సక్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి చెప్పు ఉంది కదా, దాన్ని ముక్కలు ముక్కలు చేసి మళ్ళీ ఆ కుండీ మధ్యలో వేయండి. కొబ్బరికాయ మీరు కొబ్బరి బోండం తాగాల్సి వచ్చింది, ఇంటికి తీసుకొచ్చారని చెప్పంటే వాటిని చిన్న చిన్న ముక్కలుగా వేసి దాన్ని అందులో వేయండి. అలాగే ఇంటి దగ్గర చెట్ల కింద పడినటువంటి పుల్లలు కానీ, ఆకులు కానీ, వాటిని తీసుకొచ్చి ఆ కుండీల మధ్యలో వేయండి. టాప్ సాయిల్ మీరు ఏ మట్టి వేసినా పర్లేదు. ఆ వేరుకు అందాల్సినటువంటి పోషకాలు, సూక్ష్మజీవులు వాటిని మగ్గబెట్టి వేరుకు అందాల్సినటువంటి పోషకాలు అందుతూ ఉంటాయి. ఈ పత్రహరితం ఉంది చూడండి, ఆకు ద్వారా సూర్యరశ్మి నుంచి తీసుకున్నటువంటి ఆ ఎనర్జీని ఈ సూక్ష్మజీవులకు వేరు ద్వారా స్రవాలతో ఆహారాన్ని అందిస్తూ ఉంటుంది. ఇవి పరస్పర సహజీవి. ఇది అంటే అట్మాస్ఫియర్ నుంచి ఉన్నటువంటి ఎనర్జీ ఏమో సూక్ష్మజీవులకి ఫుడ్గా అవసరం, అది మొక్క చేసేటువంటి పని. సూక్ష్మజీవులు మట్టిలో ఉన్నటువంటి పోషకాలనుగా మార్చి వేరు ద్వారా మొక్కకు అందిస్తుంది. మొక్కకు కావాల్సినటువంటి ఆహారం ఇలాగే తయారవుతుంది. కాబట్టి మీరు కుండీలో వేసుకున్న చాలా ఆరోగ్యంగా పెంచవచ్చు మొక్కల్ని. ఆ మొక్కల యొక్క ఉత్పత్తులు మీరు తినొచ్చు. ఓకే సార్, ఓకే. అదే మాకు సాధ్యమయ్యేది సిటీలలో అందరు టెర్రస్ గార్డెన్ ఉంటుంది కదా సార్. చిన్న చిన్నవి కదా మేడం, సులభంగా సాధ్యం అవుతుంది. సాధ్యం కాదని మళ్ళీ మీరు మీ టెర్రస్ గార్డెన్ గ్రూపుల్లోనో కొంతమంది ఏం చేస్తారంటే మళ్ళీ మీరు కెమికల్ వేయండి, బయోకెమికల్ వేయండి, లేదా వేస్ట్ డీకంపోజర్ వేయండి, బవేరియా బసానియా వేయండి. చాలా సలహా ఇచ్చేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు ఒకటే మేడం, ఇందాక డాక్టర్ సార్ చెప్పారు చూడండి, ఎరోబిక్ బ్యాక్టీరియా మన దేహానికి అవసరం, ఎరోబిక్ బ్యాక్టీరియా మట్టికి అవసరం, మొక్కకు అవసరం. నీ కంపెనీ డబ్బాలో ఏ బ్యాక్టీరియా ఉందని అడగండి, వాళ్ళు చెప్పేస్తారు. కంపెనీ డబ్బా క్లోజ్డ్ డబ్బా మూత అనెరోబిక్ బ్యాక్టీరియా లోపల ఉంటుంది. ఏరోబిక్ బ్యాక్టీరియా గాలి కావాలా. మనకు జీవామృతం తయారు చేసే ప్రక్రియలో కూడా గాలి లోపలికి వెళ్ళాలి. మనం కర్రతో తిప్పుతాం, పైన క్లాత్ తో కట్టేస్తాం.
చెట్టు కింద పెడతాం, ఏరోబిక్ బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది. ఇదేంటంటే రైతుకి అవేర్ అవ్వడం కంటే కస్టమర్ అవేర్ అయిపోతే, అయ్యా నువ్వు ఈ పొరపాటు చేస్తున్నావు, నువ్వు ఇలా పండించు నేను కొంటానని చెప్పి మీరు అన్నారనుకోండి, రైతు ఎందుకు మారడు మేడం? రైతుకు మనం ఎంత చెప్పినా కానీ ఏరోబిక్ బ్యాక్టీరియా అనరోబిక్ బ్యాక్టీరియాకి వ్యత్యాసం తెలియదే వాళ్ళకి. చదువుకున్న వాళ్ళు, నాకే దాదాపు 4-5 years పట్టింది, మీరు నమ్ముతారో లేదు. ఏరోబిక్ బ్యాక్టీరియా ఏంది, అనరోబిక్ బ్యాక్టీరియా ఏంది. వానపాములే విదేశాల నుంచి తెచ్చుకొని వర్మీ కంపోస్ట్ తయారవడానికి వానపాముల్ని ఆఫ్రికా దేశం నుంచి తెచ్చుకున్నారు, అనరోబిక్ వానపాములు తెచ్చుకున్నారు అనేటువంటి విషయం నాకు తెలియల. 20-25 సంవత్సరాలు మన దేశంలో జరిగింది అది, వర్మీ కంపోస్ట్ తయారీకి. అవును, ఇప్పుడు కూడా పాలేకర్ గారు చాలా చెప్పిన తర్వాత దాన్ని విరమించుకున్నారు, దాన్ని ఆపేశారు, ప్రాజెక్టే ఆపేశారు ఇప్పుడు. అవును సార్. అదేం ఇప్పుడు కూడా చేస్తుందంటే మేడం, అదేం సార్ చేస్తుందంటే ఈ ఈ పశువుల వ్యర్థాలని రంధ్రాలు పెట్టి గుల్లబారుస్తుంది కానీ మట్టిని తినదు ఆ వానపాములు. వానపాములు మట్టిని తింటే ఆ ఇంటెస్టైన్ లో ఉన్నటువంటి యాక్టినోమైసిటీస్ అనేటువంటి బ్యాక్టీరియా ఉంటుంది మేడం వానపాముల ఇంటెస్టైన్ లో. అలాగే దేశవాళీ ఆవు యొక్క ఇంటెస్టైన్ లో యాక్టినోమైసిటీస్ అనేటువంటి ఒక బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన నత్రజనిని అందిస్తుంది. ఆ బ్యాక్టీరియా మొక్కకు కావాల్సిన పొటాషియాన్ని, భాస్వరాన్ని అందిస్తుంది. ఇది తెలుసుకున్న ఒకే ఒక వ్యక్తి. అవును సార్, అవైలబిలిటీ ఫామ్ లోకి. అది త్రికణాలు ద్వికణాలుగా ఉంటే అది ఏకకణంగా మారుస్తుంది. పాలేకర్ గారు ఒక్కరు మాత్రమే ఈ సబ్జెక్ట్ చెప్తారు, ఇంకెవ్వరు చెప్పరు సార్. ఇప్పుడు దేశవాళీ కూరగాయ విత్తనాలు హైదరాబాద్ లో ఎక్కడ దొరుకుతాయి సార్? విజయరామ్ గారి దగ్గర ఎక్కడ దొరుకుతాయో తర్వాత కనుక్కుందాం. ఏంది మేడం విత్తనమా మీరు అడిగేది? కూరగాయ విత్తనాలు అంటే ఎందుకంటే మాకు సాధ్యమయ్యే నేను వాటికి చాలా సొసైటీసే ఉన్నాయి. లేదు సార్, దేశవాళీ విత్తనాలు వేరే, మీరు చెప్తున్న సొసైటీల దగ్గర విత్తనాలు అంటే చిన్న మాత్రమే చిన్నగా కాదు. కొందరు అంటే ఈ ఏమంటారు మన టమాటో, ఈ సొరకాయ వీటన్నిటిని ప్రిజర్వ్ చేస్తున్న కొన్ని ఉన్నారు జనాలు. విజయరామ్ గారి దగ్గర దొరుకుతుంది మేడం. అలాగే నా దగ్గర కొన్ని ఉంటాయి, అంటే లిస్ట్ ఇస్తాను మీకు, అందులో మీరు కుండీల్లో ఏవేవి వేసుకోగలరు అనేటువంటిది మీరు వేసుకోగలిగితే చాలు. సిటీలో ఉన్నటువంటి వాళ్ళ కూరగాయలు చాలా అత్యవసరం. మాలాంటి వాళ్ళం మేము సిటీకి పప్పు ధాన్యాలు, రైసు ఇలాంటివి కొన్ని నిల్వ ఉండగలిగేవి ఇవ్వగలుగుతున్నాం కానీ కూరగాయలు ఇవ్వలేకపోతున్నాం. అది ఇంకా సమయం పడుతుంది మేడం. మీరే ఒక 10 కుండీల్లో ఒక 10 రకాల కూరగాయలు వేసుకొని కనీసం తాత్కాలికంగా కొన్ని రకాలు, మీకు వంగ అనుకోండి, వంకాయ చెట్టు ఒక చెట్టు చాలు. అలాగే బీర, సొర ఇట్లాంటివి ఒక చెట్టే చాలు. టమాటో అనుకోండి, ఒక 20 రోజులకు ఒకటి, 20 రోజులకు ఒకటి, రెండు మొక్కలు చాలు. ఆకుకూరలు మాత్రం మీరు ఏం చేయాలంటే ఎవ్రీ 20 days కి మీరు రీసైకిల్ చేస్తూ ఉండాలి. ఆకుకూరలు వేసిన దాంట్లో మళ్ళీ ఆకుకూరలు వేయకుండా వేరే మొక్క నాటుకోండి. ఒక పంట క్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాంట్లో ఆకుకూరలు మార్చుకుంటూ ఉండండి. అదే సార్, ఒకసారి వస్తే మాకు బాగా ఇంట్రెస్ట్ అనిపిస్తే వేయాలనిపిస్తుంది. అది రాలేదనుకో మళ్ళీ అంతే. రాకపోవడానికి కారణం అదే మేడం. మేము పొలంలో ఎట్లాగైతే పంట మార్పిడి చేస్తూ ఉంటామో, మీ కుండీనే మీ పొలం. మీరు పండించే సమయం మీరు నిజంగా వ్యవసాయం చేస్తున్నట్టే. అయితే మేము ఎలా చేస్తున్నామో అదే ఫార్ములా మీరు యూజ్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఓకే సార్. నమస్తే సార్. సుజాత సార్ నమస్తే అండి. సార్ చాలా హ్యాపీగా ఉంది సార్ మీతో ఇలా కలవడం అనేది. 150 రకాల దేశవాళీ విత్తనాలు పెట్టుకున్నారంటే అసలు గొప్ప వ్యవసాయ శాస్త్రవేత్తలు చూస్తున్నట్లు అనిపిస్తుంది. మాది రైతు కుటుంబము, కాకపోతే మేము తిరుపతిలోనే ఉంటాము. ఈ వ్యవసాయానికి చాలా దూరం అయిపోయాము. మా పిల్లలు ఇప్పుడు ఎట్లున్నారంటే సార్, కల్లాపు చల్లితే అడుగు పెట్టరు అది ఆడే వరకు విలేజ్కి వెళ్ళినప్పుడు. అంటే అంత అసహించుకుంటున్నారు ఈ పేడని కానీ మట్టిని కానీ. మట్టిలో కాళ్ళు పెట్టరు, చెప్పులు వేసుకొని తిరుగుతూ ఉంటారు. అలాంటి సమాజంలో ఇప్పుడు మీరు చెప్పేటువంటి విషయాలు అనేది చాలా స్లోగా తలకెక్కుతాయేమో అనిపిస్తా ఉంది. కానీ చాలా మార్పు చెందాలి సార్ మనము. మీరు చాలా మాకు మోటివేషన్ గా ఉన్నారు. కాకపోతే మేము తిరుపతిలో ఉండడం వల్ల ఆ వ్యవసాయాన్ని మిస్ అయ్యాము. అని చాలా తపన అయితే ఉంది సార్, మార్పు చెందించాలి, మన సమాజంలో మార్పు తీసుకురావాలి అనేసి.
తప్పకుండా మేడం, థ్యాంక్ యూ మీరు మేడం. చెప్పారు కదా సార్ ఇప్పుడు ఈ వానపాము గురించి. అవును మా మేడం. ఇంట్లో ఒక కుండీలో వానపాము అదే పెరికేస్తే మొక్కని అడుగునంతా వానపాములు వేర్ల ఉన్నాయి దగ్గర, సార్. అవును వేర్ల పిల్లలైతే దగ్గర ఉంటాయి. నువ్వెట్లా టచ్ చేస్తున్నావు దాన్ని, చీ చీ అని అసహించుకుంటున్నారు. అట్లా అయిపోయింది సమాజము. ఓకే సార్, మీరు థ్యాంక్ యూ. ఆ పిల్లలకి మీరు ఒక మాట చెప్పండి మేడం. సహజంగా ఇప్పుడు సార్ కూడా డాక్టర్ కూడా ఉన్నారు కదా, సార్ కూడా ఆన్సర్ చెప్పగలడు. మనకు జబ్బులు సహజంగా బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల, ఫంగస్ వల్ల జబ్బు వస్తుంది. తమాషా ఏంటంటే అదే పిల్లలు, చదువుకున్న పిల్లలకి మీరు ఒక విషయం అడగండి. నీకు బ్యాక్టీరియా వల్ల జబ్బు వచ్చిందని డాక్టర్ చెప్తే యాంటీ బ్యాక్టీరియల్ మందు ఇస్తాడు. వైరస్ వల్ల నీకు జబ్బు వస్తే యాంటీ వైరస్ ఇస్తాడు. ఫంగస్ వల్ల జబ్బు వస్తే యాంటీ ఫంగస్ ఇస్తాడు. మీరు వానపాములు చేతిలో ముట్టుకున్నారు చూడండి, అది మంచి బ్యాక్టీరియా. అలాగే మీకు వేరు పీకారు చూడండి, ఆ వేరు దగ్గర ఫంగస్ ఉంటుంది, అది మంచి ఫంగస్. అలాగే ఆ మట్టిలో చాలా రకాల వైరసెస్ ఉన్నాయి, అవి మీరు చేతితో తాకడం వల్ల ఆ మంచి ఫంగస్, వైరస్ అంతా మీ చేతికి వచ్చింది, మీ దేహంలోకి వెళ్ళింది, మీకు జబ్బు రాదు. అసలు ముట్టకుండా ఉన్నారు చూడండి, వాళ్ళకి జబ్బులు వస్తాయి. ఆ జబ్బు వస్తే సార్ ఉంది కదా, అసలు ఆ జబ్బు ఏంటంటే వస్తే అసలు మనం వ్యాక్సిన్ వేసుకుంటాం. వ్యాక్సిన్ అంటే ఏంది? ఒక బ్యాక్టీరియాని చంపేసి అది ఏ ఇన్ఫెక్షన్ చేయకుండా ముందుగానే సిగ్నల్ ఇస్తాం బాడీకి. సో అవును. అది యాంటీబాడీస్ తయారు చేసుకుంటుంది. అది చిన్నప్పుడు ఎవడైతే, అందుకే చిన్న పిల్లలకి మట్టి ఆకర్షణీయంగా ఉంటుంది, దాంతో ఆడుకోవాలనిపిస్తుంటుంది, మట్టిలోకి వెళ్ళాలనిపిస్తుంటుంది, పూసుకుంటుంటారు. అది నేచర్. ఎందుకంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. ముందరే వాడి బాడీలోకి వెళ్ళిపోయి దానికి కావాల్సిన ఇమ్యూనిటీని అంతా సెట్ చేసుకుంటుంది. వ్యాక్సిన్తో అవసరం ఉండదు. ఎవడైతే చిన్నప్పటి నుంచి వీడిని మట్టి తాకకుండా పెంచాను, శుభ్రంగా పెంచాను, నా వేళ్ల మీద పెంచాను, ఇలాంటి కథలు చెప్పి జనాల్ని, చిన్నపిల్లల్ని నేచర్లోకి వెళ్ళనీయకుండా వ్యాక్సిన్స్ వేసుకుంటే ఏం లాభం? ఇప్పుడు వ్యాక్సిన్స్లో లెడ్ కలిపేస్తారు. అవును. ఇప్పుడు చద్దన్నం మైక్రోబోట్స్ తింటే కూడా అంటున్నాం. అన్ని రకాల ప్రోబయోటిక్స్ అందితే చద్దన్నం తినడం తక్కువగా భావించిన వాళ్ళు ఇప్పుడు స్టార్ హోటల్లో చద్దన్నం ఒక సో ఫేమస్. న్యాచురల్ వ్యాక్సినేషన్. సో అవును. మా ఇంటి దగ్గర ఒకరు ఉండేవాళ్ళు సార్, ఒక తెగ, వాళ్ళని ఎందుకు లేండి కానీ నక్కలు వాళ్ళు అంటారు వాళ్ళు. అంటే వాళ్ళు బురదలోనే ఉంటారు, డ్రైనేజ్ దగ్గరే ఉంటారు, వాళ్ళకి జ్వరం కూడా రాదు, చాలా నిజం స్ట్రాంగ్ అది. ఉంటారు వాళ్ళు. మనమేమో చాలా నీట్గా కడుక్కొని ప్లేట్లు కూడా బాగా వాష్ చేసుకొని మట్టి కూడా అంటుకొని ఉంటాం. మనకేమో సీజన్ మారితే చాలు దగ్గు, జలుబు, జ్వరం, వాళ్ళు అసలు ఖచ్చితంగా హాస్పిటల్ వస్తుంది కూడా సార్. వెళ్ళరు. ఇప్పుడు మేడం గారు అన్నారే, కల్యాపు ఇంటి ముందు పేడతో కల్యాపు చల్లితే దాన్ని తొక్కడం వాళ్ళు తక్కువగా భావించేటువంటి వాళ్ళైతే, అట్లా తొక్కడం అనేటువంటిది మంచి బ్యాక్టీరియా మన శరీరం గ్రహిస్తుంది. ఇంట్లో గోపంచతం చల్లేటువంటి వాళ్ళు శుక్రవారం బట్టల మీద చల్లేటువంటి వాళ్ళు, ఫ్లోర్ మీద చల్లేటువంటి వాళ్ళు, అంటే ఆ పంచతంలో ఉన్నటువంటి మంచి బ్యాక్టీరియా, మళ్ళీ యాక్టినోమైసిటీస్ అనేటువంటి బ్యాక్టీరియా మన ఇల్లు మొత్తం కూడా ఉంటుంది. అది మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అది లోపల లోపిస్తే కూడా అంతే సార్. ఏమవుతుందంటే ఇప్పుడు ఇప్పుడు పంచతం లోపల కూడా కూడా మంచి వాసన రావట్లేదు సార్. అదే మేడం, ఇప్పుడు అది ఆవులే ప్లాస్టిక్ లేవే, తింటుంది కదా. ప్లాస్టిక్ తింటోంది, అది ఆవు కాదు కదా. అదే ఆవు కాదు, బర్రె అది. లేదు సార్, బర్రెలో ఒక కూడా డౌట్ దేశవాళీ బర్రె బర్రె అంటే కూడా మంచిదే. మంచిదే. దేశవాళీ తిడుతున్నావు బర్రె మంచిదే. ముర్రా జాతివి, వాటిని జెనెటికలీ మాడిఫై చేశారు చూడండి. అయితే మనం కూడా జెనెటికల్ గా మాడిఫై అయిపోయాం మనుషులం, మన జీన్స్ కూడా మారిపోయింది సార్. సార్ వెయిట్ ఓకే, గెయిన్ రజనీ. అవ్వడానికి ఏమన్నా ఉన్నాయా సార్, బియ్యము అట్లా రకాలు? చిన్నపిల్లలు అయితే ఇంద్రాణి రైస్ మేడం, మంచి ఓకే ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన వాళ్ళు 50+ ప్రోటీన్ తినండి అంటున్నారు. పాజిటివ్ ప్రోటీన్ తినాలా, ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తినాలా. మళ్ళీ ప్రోటీన్ తినండి అంటే మళ్ళీ మనం అందరం నాన్ వెజ్కి వెళ్తున్నాం, అది ఎందుకో తెలియడం లేదు. చాలా ప్రమాదం అది. ప్రోటీన్ ఎక్కువగా ఉన్న రైస్ వెరైటీస్ మేడం, ఇంద్రాణి రైస్ లో రజనీ ఎక్కువ గారు ప్రోటీన్ ఉంటుంది. వాళ్ళకి ఏమన్నా బియ్యం మేడం, లేడీసా మేడం, జెంట్సా చెప్పండి? జెంట్స్, లేడీస్ సార్, నేనే సార్. లేడీస్ కి అయితే పూంగారు కానీ కుల్లాకర్ కానీ మేడం, మీకు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మాత్రమే మీరు వెయిట్ లాస్ అయి ఉంటారు. అలాంటి కండిషన్ లో, లేదా ఈ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల వెయిట్ ఎక్కువ అయిపోయి ఉంటారు, అలాంటి వాళ్ళకి ఉమెన్స్ రైస్ అనే ఉంది మేడం, పూంగార్. తమిళంలో పొన్ అంటే మహిళ అని అర్థం, కార్ అనేది ఒక సీజను. ఈ పూంగార్ అనేటువంటి రైసు మహిళల పాలిట అతి పెద్ద వరం మేడం. నేను చాలా మందికి ఇచ్చి వాళ్ళలో ఫీడ్బ్యాక్ తీసుకున్నాను, అంత బ్రహ్మాండంగా ఉంది. అసలు కొంతమంది గైనకాలజిస్టులకు కూడా నేను రిక్వెస్ట్ చేసుకున్నా, అడుక్కున్నా, మేడం
మీ పేషెంట్స్కి ఈ రైస్ ఇవ్వండి అని. చాలామంది డాక్టర్లు కూడా దీని మీద పనిచేస్తున్నారు. పనిచేయడం అంటే ఇన్ ద సెన్స్ మనం వాళ్ళ పేషెంట్స్కి ఇస్తున్నారు, రిజల్ట్ చూస్తున్నారు. టైం ఉందా సార్? నేను పర్లేదు సార్. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మనం నెక్స్ట్ సెషన్లో డిసీజ్ వెరైటీస్ మాట్లాడదాం అండ్ అవైలబిలిటీ. తప్పకుండా సార్. ఓకే, అవైలబిలిటీ తక్కువే ఉంటుంది మిమ్మల్ని సార్. కూడా అయితే ఇబ్బంది పెట్టకూడదు. తక్కువే ఉంటుంది. మనం ఇది కొనసాగిద్దాం సార్. మనం ఏంటంటే మీరు చెప్పిన మాట నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. మనం మారుదాం, సిస్టంతో ఫైట్ చేయడం కాదు. మనంతట మనంగానే నేను మారాను, మిమ్మల్ని మారమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదొకటే. దీంట్లోనే పెద్ద హ్యుమానిటీ ఉంది, దీంట్లోనే బయోడైవర్సిటీ ఉంది, జీవ వైవిధ్యం ఉంది, అన్నీ ఇందులోనే ముడిపడి ఉన్నాయి. కాబట్టి చాలా అంశాల గురించి మనం మాట్లాడాం, చాలా అంశాల గురించి మాట్లాడాల్సి ఉంది. మనం కొనసాగింపు చేద్దాం సార్. నా వరకు ఏంటంటే నేను మొదటి బాధితుడిని, నేను మారాలి. నేను నాలో మార్పుని నేను చూసా ఆరోగ్యపరంగా. నేను రైతుగా మారిన తర్వాత పొలంలో, ఆ బురదలో, అక్కడ ఉన్నటువంటి మట్టిలో, అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులతో సహజీవనం చేయడం వల్ల నా ఆరోగ్యం కుదుటపడింది. సెకండ్ కోవిడ్ అప్పుడు నేను బతుకుతానో లేనో ఆ స్థితికి వెళ్ళిపోయాను సార్. ఇమ్యూనిటీ లేదు, నాకు ఖచ్చితంగా కోవిడ్ వస్తుందని నాకు తెలుస్తా ఉంది, వచ్చింది. ఫస్ట్ కోవిడ్ అప్పుడు రాలేదు, సెకండ్ కోవిడ్ చాలా సివియర్గా వచ్చింది. అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎవరి మరణ వార్త వినాలో అంత భయపడ్డాం. నాకు కోవిడ్ వచ్చిన తర్వాత మా ఇంట్లో అందరూ భయపడిపోయారు, వీడికి ఏమన్నా అవుతుందేమో అని. ఆ చివరి క్షణాలను కూడా నేను చూశాను సార్. ఇంకా అసలు మా అమ్మ గొంతు విందాం, ఇంకా నాకేమవుతుందో తెలియదు, మా నాన్నతో కాసేపు మాట్లాడదాం, మా అన్న పిల్లలతో మాట్లాడదాం, ఆ స్థితికి వెళ్ళిపోయా నేను. ఆ స్థితికి వెళ్ళిన తర్వాత ఒక పోరాటమే నడిచింది నాలో పోరాటం. ఆ పోరాటమే నడిచింది. నేను కొంతవరకు జయించాననే చెప్పొచ్చు. ఆ విషయాలనే నేను బయట వచ్చి మాట్లాడుతున్నా. రైతులకి వ్యవసాయం గురించి చెప్పమని చెప్పంటే అసలు వ్యవసాయం ఎందుకు చేయాలనే విషయం చెప్తున్నాను. ఇంకా బిగినింగ్ లోనే ఉన్నా. ఎలా వ్యవసాయం చేయాలనే దానికంటే గురునాథం గారు అడగండి సార్. సార్ నమస్కారం సార్. నమస్కారం సార్. చంద్రబాబు నా పేరు గురునాథం అండి, పల్నాడు జిల్లా. సార్ నేను ఇక్కడ 2 ఎకరాల్లో న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ అని ఒక పిరమిడ్ కట్టుకొని ఇక్కడ వ్యవసాయం కూడా ఇక్కడ పరిచయం చేయాలని ఒక 100 గ్రామాలు దత్తత తీసుకున్నాం సార్. కాలేజీలు, స్కూళ్ళు, మెడిటేషన్ నేర్పించాం. ఒక ఇంట్లో ఉన్న నలుగురికి ఎలాంటి డిసీజ్ ఉన్నా, ఎలాంటి మానసికంగా, శారీరకంగా ఎక్కడొక్కడ స్టక్ అయి ఉంటారు, మన సనాతన ధర్మం కావచ్చు, లేకపోతే ఋషులు, యోగులు చెప్పినటువంటి వాళ్ళకి అర్థమయ్యే భాషలు చెప్పి మోటివేషన్ చేస్తూ ఉంటారు. నా జీవితం అంతా దీన్ని కంటిన్యూ చేసేసాను సార్. క్లాసులు చాలా అద్భుతంగా ఉంటాయి, నాకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి. నేను రీసెర్చ్ లో చాలా అద్భుతంగా వినగలుగుతున్నాను. నేను చదివింది 6వ తరగతి అయినా నాకు దీని పట్ల ఇంట్రెస్ట్ ఉంది. సో నేను మౌనం ఎక్కువ ఉంటాను. తర్వాత 41 days ఆహారం లేకుండా కూడా కాస్మిక్ ఎనర్జీ ఈ నోటి నుంచి ఎలా తీసుకోవాలనేది కూడా నేను నేర్చుకున్నాను. అయితే నా ప్రశ్న ఏంటంటే సార్, ఇప్పుడు మాకు ఒక ఎకరం 2 ఎకరాలు స్థలం ఉంది. ఈ ఆర్గానిక్ పండించి పిల్లలకి అవేర్నెస్ తేవాలి. ప్రకృతిలో ఉంటాం, అడవి దగ్గరలో ఉంటాం, వాళ్ళ ట్రెక్కింగ్కి తీసుకెళ్ళి వాటర్ థెరపీలు కానీ అట్లాంటివి చేస్తూ ఉంటాం. సో మీ విత్తనాలు మాకు ఏదైనా సజెషన్ చేస్తే మేము చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు అందిస్తూ వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం సార్. మరి ఈ గ్రూప్ ద్వారా మీ అందరికి కూడా అందిస్తున్నాను. మరొకసారి మా అనుభవాలు కూడా షేర్ చేసుకుంటాం సార్ డాక్టర్ గారితో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా సార్. నేను మన దగ్గర ఉన్న విత్తనాలు నేను మీకు షేర్ చేస్తాను. కొద్ది సమయం పడుతుంది. నా నుంచి మీకు సీడ్ చేరడానికి కానీ లేదా ప్రోడక్ట్ చేరడానికి కానీ. ఎక్కువ పొలం పనుల్లో ఉంటాం, ఖాళీ సమయం చూసుకొని ప్యాక్ చేసి పంపిస్తాను. మీకు ఏం కావాలో నాకు ఒకసారి వాట్సాప్లో కానీ లేకపోతే ఉదయం పూట ఫోన్ చేసి చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. మీ సంస్థ నుంచి చాలా మందికి ఆరోగ్యం కుదుటపడేలా మీ ప్రయత్నంలో భాగంగా నేను కూడా మీకు సహకరిస్తాను. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకుంటూనే మార్పు తీసుకొని వద్దాం. ధన్యవాదాలు సార్. అదే అర్థమైంది సార్. మనమంతా ఒకే రకం మెంటాలిటీ సార్. ఓకే, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనేది కామన్ స్లోగనే. కానీ మార్పుకి రెడీగా ఉండాలి
కొన్ని ఇబ్బందులు వచ్చినా మొదట్లో మనల్ని గుర్తించకపోయినా, మనతో కుటుంబమే ఫైట్ చేసినా సత్యం వైపే ఉండాలి. సో గ్రూప్ కాన్షియస్ మోర్ పవర్ఫుల్. చాలా థ్యాంక్స్ సార్ చందోల్ గారు. ధన్యవాదాలు నెక్స్ట్ సెషన్లో వెరైటీస్ గురించి, ఎవరికి చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మనం వాటి మీదే మాట్లాడదాం. ఓకే, ఒక థ్యాంక్ యూ సార్. అవేర్నెస్ అలాగే సార్. క్రియేట్ చేద్దాం. ఈరోజు ఇట్లాగే యాక్చువల్గా మనం రేపు వేరే కార్యక్రమం ఉంటే వెళ్ళాల్సింది, అది ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోవడం వల్ల మీతో మాట్లాడే అవకాశం కలిగింది. భగవంతుడు ఏదో ఒక రూపంలో మేలు చేస్తాడు. కార్యక్రమానికి వెళ్ళలేదనే బాధ ఉండేది, కానీ రేపటి కార్యక్రమం నేను ఈ రోజే చేశాననే సంతోషం కలుగుతుంది. ధన్యవాదాలు సార్. రేపు వెళ్ళినా నేను ఈ విషయాలే చాలా చెప్పాలి అక్కడికి వెళ్ళి. చాలా సంతోషం. సో మీ ద్వారా ఎంతో అవేర్నెస్ క్రియేట్ అయింది. నాకు తెలిసి అందరూ ప్రకృతి వ్యవసాయాన్ని సపోర్ట్ చేస్తారు. వాళ్ళ దగ్గర రైతులు, మనం డిమాండ్ ఎక్కువైతే వాళ్ళు కంపల్సరీగా మారుతారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ఓకే, తినేదేదో మంచిదే తిందాం, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిద్దాం. సో మనకేముందిలే అనుకుంటే ఏమీ ఉండదు. యాజ్ ఎ గ్రూప్ వీ కెన్ చేంజ్. అదొకటే ఉద్దేశం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ వారానికి ఇంకొకసారి కలుద్దాం. ఈ వారంలో చాలామందికి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, వాటి గురించి మాట్లాడదాం. అసలు మీరు ఎంత ఓపికగా చెప్పారంటే, చాలా స్మూత్గా, ఒక పద్ధతిగా. థ్యాంక్ యూ. ఓకే, అందరూ ఒకసారి సార్కి అన్మ్యూట్ చేయి ప్రియా. Thank you so much, sir. Thank you so much, sir. Thank you. Number Thank you so much, sir. Thank you so much, sir. Thank you. Thank you, sir. చాలా Thank you, sir. Thank you so much. Thank you very much, so much, sir. No విషయాలు చెప్పినందుకు ధన్యవాదాలు. Thank you. We are waiting for how to order next. Thank you, sir. సార్ మీ నంబర్ పెట్టండి సార్. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. ఓకే సార్, మాకు 2 నిమిషాలు శాంతి మంత్రం